కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. విధుల నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా హైడ్రా రంగనాథ్ కు అండగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులను ఎక్కడ నియమించుకోవాలో రాష్ట్ర సర్కార్ ఇష్టమని చెప్పారు. ప్రభుత్వ భూములు చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ తాజా కామెంట్స్ తో రంగనాథ్ ను మార్చేది లేదని తెలుస్తోంది. హైకోర్టు తప్పుపట్టిన హైడ్రా రంగనాథ్ కు సీఎం మద్దతు ఇవ్వడంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ దందాకు దిగారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా విషయంలో అసలు సర్కార్ ప్లాన్ ఏంటి, సీఎం రేవంత్ కామెంట్స్ ని ఎలా చూడాలి, ఇదే విషయంపై డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో హైకోర్టు తప్పించమన్నా కూడా సపోర్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటి రెండు విషయాలు, హైడ్రా వల్ల మొత్తం చెడే జరిగింది, మొత్తం మంచి జరిగింది. రెండింటితో నేను ఏకీభవించాను. మంచి జరిగింది, చెడు జరిగింది. ముందు మంచి చెప్తా, పాజిటివ్ చెప్పాలి దేనికైనా. ముందే మొదటి నుంచి ప్రధానికి నెగిటివ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే హైదరాబాద్ అనే కాదు, ఎక్కడ చూసినా చెరువులు కబ్జాలు, అంతే కదా. చెరువులు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పక్కన పెట్టండి. FTL లో కూడా ఎందుకంటే చెరువులు ఫ్రీగా దొరికి రాజకీయ పార్టీ నాయకులకు ఒక రెవెన్యూ, ఒక రిసోర్స్ అయిపోయింది. డబ్బులు ఏంది, గవర్నమెంట్ ల్యాండ్స్ చెరువులు కబ్జా చేయడం. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీలో ఉన్నాడు, రేపు వేరే పార్టీలో పోతున్నాడు, అంతే కదా. కాంగ్రెస్, BJP, BRS, CPI, CPM, మజ్లిస్ అన్ని పార్టీల వాళ్లకు చెరువులు ఫ్రీగా దొరికిందాన్ని ఏం చేశారు, కబ్జా చేశారు. కబ్జా పెట్టేసి ఎవరిది కాదు కదా, పబ్లిక్ సొమ్ము ఏమైనా ఆక్రమించుకుంటే అది పబ్లిక్ సొమ్ము కూడా ఆక్రమించుకుంటున్నారు, అది వేరే సంగతి. పబ్లిక్ ల్యాండ్స్ కూడా కబ్జా. చెరువును ఆక్రమిస్తే ఎవరికేం నష్టం కాదు. లేక్ వ్యూ, ఇప్పుడు లేక్ వ్యూ అని ఎవరు బోర్డు కూడా పెట్టట్లేదు. లేక్ వ్యూ అంటే కొనడానికి పబ్లిక్ భయపడుతున్నారు. ఎందుకు, చెరువు దగ్గర ఉంటే అది FTL లేకపోతే అదా ఇదా అని భయపడే సిచ్యువేషన్ ఒకటి వచ్చింది హైడ్రా వల్ల. ఆ సిచ్యువేషన్ వచ్చింది. అయితే అదొకటి. రెండవది పార్కులు కబ్జా, ప్రభుత్వ స్థలాల కబ్జా. హైడ్రా చెప్పుకుంటుంది 1,50,000 కోట్ల రూపాయల విలువైన స్థలాల్ని హైడ్రా కాపాడిందని చెప్తున్నారు. నిజంగా 1,50,000 కోట్ల రూపాయల స్థలాల్ని గనక కాపాడుంటే డెఫినెట్ గా మనం రంగనాథ్ కు రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 1,50,000 కోట్లు వాళ్ళు చెప్తున్నారు, అది మామూలు విషయం కాదు. 1,50,000 కోట్ల విలువైన స్థలాలంటే గనక ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది. బతుకమ్మకు ఉంటే ఉంది. మన చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకునేవాళ్ళు, దాన్ని తీసుకొచ్చి ఒక లీడర్ కబ్జా చేసి అది నా స్థలం అని చెప్పారు, అంతే కదా. ఆ బతుకమ్మ కుంటని పునరుద్ధరించారు. కానీ మళ్ళా కోర్టులో స్టే తెచ్చుకొని మళ్ళా అది జరిగింది. నల్ల చెరువు, ఇట్లా ఒక 5-6 చెరువులు పునరుద్ధరించారు, మంచిగా ఉంది. స్టార్టింగ్ లో బాగానే ఉంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు, పల్లనరాజు కూలగొట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు కొద్దిమంది మంత్రులు FTL లో నివాసం ఉంటుంటే వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళలేదు, ఇట్లా ఆరోపించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వీళ్ళందరూ ఫామ్ హౌస్లు FTL పరిధిలో ఉన్నాయని BRS ఆరోపిస్తుంది. మరి వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు అని ఆరోపణ వచ్చినప్పుడు క్లియర్ గా జవాబు చెప్తే అయిపోయేది. అట్లాగే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిది కూడా దుర్గం చెరువు, అది బఫర్ జోన్ లో ఉంది. దాని విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తే ఏమనలేదు. ఇట్లా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రాజు పేద సమానం కాదంటే మొదలు కొట్టేశారు. నాగార్జున అయినా లేకపోతే పల్లన్ రాజు అయినా, వాళ్ళ పార్టీ లీడర్స్ అయినా వాళ్ళ విషయంలో చూడలేదు. బట్ ఈ విషయంలో కూడా స్పష్టమైన జవాబు చెప్పి ఉంటే వేరే విధంగా ఉండేది. అసౌద్ అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్, అది కబ్జా అని ఎవరికైనా తెలుసు. కానీ అది కబ్జా అని చెప్తే వాళ్ళ గవర్నమెంట్ ఉంటుందో లేదో అన్న భయం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఓవైసీకి అటు BRS ఉన్నా కాంగ్రెస్ అంతే కదా. ఇంకా అంతకుమించి ఫాతిమా కాలేజ్ విషయంలో మొదలేమని చెప్పారు, అక్కడ అడ్మిషన్స్ నా ఇంటర్వ్యూలోనే చెప్పారు రంగనాథ్. ఏంది, అక్కడ చాలా మంది పిల్లలు చదువుకుంటారు, ఆ పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఈ కాలేజీ ఇప్పుడు మధ్యలో ఊలగొడితే పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏందని చెప్పారు. మొదలేమో అది FTL లో లేదని చెప్పలే, తర్వాత మొన్న హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో FTL లో లేదు అని చెప్పారు. ఇంకా దట్ షోస్ అప్పుడే FTL లో లేదని ఎందుకు చెప్పలేదు. సో ఇక్కడ డెఫినెట్ గా రాజకీయ ప్రమేయం ఉంది. పైరవీలు చేసుకుంటున్న వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకుని వాళ్ళు చేసుకోవట్లేదు. అయితే అట్లా అని చెప్పి మొత్తం ఫ్రీగా ఇక వదిలేద్దామా, చెరువులు పార్కులు ప్రభుత్వ భూములు వదిలేద్దామా? ఎక్కడో దగ్గర ఆగాలి కదా, కబ్జా అన్నది ఆగిపోవాలి కదా.
నాకు తెలిసి సిటీలో ఉన్న కార్పొరేటర్ల నుంచి మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు కబ్జా చేయని వాడు లేడు. 90% సిటీలో ఉన్న లీడర్స్ అంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు కబ్జాలు చేసి సంపాదిస్తారు. ఎందుకంటే ఫ్రీ ఇన్కమ్. ఇంతకుముందు ఏదైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునేది, ట్రాన్స్ఫర్ చేయిస్తామనేది. ఇప్పుడు ఫ్రీ ఆమ్దాని, శాండ్, ల్యాండ్, మైను, వైను. ఇది రాజకీయ నాయకులకు ఇన్కమ్ అయిపోయింది. దానిలో ఇక్కడ శాండ్ అంటే రూరల్ ఏరియాస్లో, ఇక్కడ ల్యాండ్ ఈజీగా హైదరాబాద్ లాంటి దానిలో ల్యాండ్ కొట్టేస్తే ఫ్రీగా వాల్యూ వస్తుందని చెప్పి. సో దానికి అడ్డుకట్ట వేయగలిగే విధంగా ఒక ట్రస్ట్ వర్తిగా ఉంటే బాగుండేది. ఇక ఆరోపణలు ఇప్పటి వరకు నేను పాజిటివ్ చెప్పాను. నెగటివ్ ఏంది? గుడిసెలు కూడా కూలబెట్టారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళు పైగా ఉన్న గుడిసెలు కూడా కూల్చేశారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంకేదైనా ఇస్తే బాగుండేది కదా. ఇప్పుడు కబ్జా చేసింది కూడా ఇది మొదలు కాదు. 2006లో ఒకటి కబ్జా చేస్తే దాన్ని ఇంకోటి కొనుక్కొని అది చేసుకుంటారు. 15 ఏళ్ల క్రితం కబ్జా చేసిన ఇంట్లో ఇప్పుడు వచ్చేవాడు ఉన్నాడు అనుకో, ఒకటి రిజిస్ట్రేషన్ చేసిన తెల్లారే కూలగొట్టారని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. ముసలి వాళ్ళు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక హైడ్రా అంటే కబ్జాలను కూలగొట్టేందుకే అన్న విధంగా పిక్చరేషన్ అయిపోయింది. అది కూడా ఆలోచించాలి. సో ట్రాన్స్పరెన్సీ అన్నది పూర్తిగా లేదు. ఎట్ ది సేమ్ టైం మొత్తం హైడ్రా ఫార్స్, దీనివల్ల నష్టం జరిగిందంటే నష్టం జరిగింది. రియల్ ఎస్టేట్ నష్టం జరిగింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇయర్ 23 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ ఇయర్లో ఎప్పుడు కూడా పడిపోతుంది. కానీ అది 1 year 1.5 year ఉంటుంది. ఇంకా 2.5 సంవత్సరాలైనా ఇంకా కూడా రియల్ ఎస్టేట్ లేవలేదంటే ఒక సెంటిమెంట్, హైడ్రా అన్న ఒక సెంటిమెంట్. దాని కారణంగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పడిపోయింది. పెరిగింది అనేవాళ్ళు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏందో తెలుసు. ఎవరు ల్యాండ్ వాల్యూస్ ఎంత ఉన్నాయో తెలుసు. రియల్ ఎస్టేట్ అంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే ఒక బ్యాడ్గా చూసేవాళ్ళు, కానీ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది ఇవాళ రియల్ ఎస్టేట్. మేస్త్రీలు, లేబరు, పనిచేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేసేవాళ్ళు, ప్లాట్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, ఎంతో లక్షలాది మందికి ఉపాధి కూడా కలుగుతుంది కదా రియల్ ఎస్టేటు. సో ఇవన్నీ ఆలోచిస్తే గనక హైడ్రా విషయంలో ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే బాగుండేది ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దల జోలికి పోదు, వాళ్ళతో అడ్జస్ట్ చేసుకున్న వాళ్ళ జోలికి పోదు, పేదల పొట్ట కొడుతుంది అన్నదాన్ని ఎక్కువ నమ్ముతున్నారు జనం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు లాభమో ఎంతవరకు నష్టమో చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ అయితే వాళ్ళు ఫేస్ చేయాలి కదా. కానీ డెఫినెట్ గా కొన్ని పార్కులు, కొన్ని ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాలు జరుగుతున్నాయో వాటిని కాపాడిన సందర్భం కూడా ఉంది. సో మంచి ఉంది, చెడు ఉంది. అయిగా రేవంత్ రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డి నిన్న హైకోర్టు చెప్పింది ఏంది, ఆయన ఆ పదవిలో ఉండకూడదని. అయితే ఒకటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ జ్యూరిడిక్షన్ ఏంటంటే, అంటే ప్రభుత్వము ఏ అధికారి ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, కోర్టులు డిసైడ్ కాదు. అది బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ హైకోర్టు దాని మీద డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్తారు. కానీ 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి హైడ్రా రంగనాథ్ మీద. మనము యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ బుల్డోజర్ మ్యాన్ అంటది, అవునా? యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ జస్టిస్, ఇదేం కరెక్ట్ అని అంటారు. ఇక్కడ కూడా చేస్తుంది బుల్డోజర్ జస్టిసే. కొన్ని అన్ని ఏమనుకుంటారంటే అన్ని చట్టపరంగా పోతే నడవదు కొన్ని, ఎందుకంటే చట్టపరంగా పోతే వాళ్ళు స్టే తెచ్చుకుంటారు. స్టే తెచ్చుకుంటే ఏమవుతుంది, అది పబ్లిక్ ఆస్తులు ప్రొటెక్షన్ కాదని చెప్పి. సో శనివారం ఆదివారం వెళ్ళి కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు ఆ రంగనాథ్ చెప్పే దానిలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ నాకు నచ్చింది. ఏంటంటే 63 కేసులు ఉంటే అందరు కూడా బడాబాబులే, ఎవరు కూడా కాదు, పెద్ద పెద్ద వాళ్ళు అంతా నా మీద కంటెంప్ట్ కేసులు వేసిన వాళ్ళు అందరూ కూడా సంధ్య, శ్రీధర్ రావు, నల్ల మల్లారెడ్డి, ఇప్పుడు లోతుకుంట భూమి, ఇవన్నీ కూడా కబ్జాదారులు నా మీద కంటెంప్ట్ వేశారు తప్ప సామాన్య ప్రజలు వేయలేదు అని ఆయన చెప్తున్నారు. సో అల్టిమేట్ గా ఈ రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ హైడ్రా కమిషనర్ గురించి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా డివిజన్ బెంచ్ కి అప్పీల్ వెళ్తారు. కొంచెం నిన్న శరత్ గారు కూడా చెప్పారు మనకి, ఏంటంటే ఇది హైకోర్టులో పై కోర్టులో నిలవదు, ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉండాలో అనేది ప్రభుత్వానికి అది డిక్టేట్ చేసే టర్మ్ హైకోర్టుకు ఉండదని చెప్పి మాట్లాడదాం. శరత్ గారు ఉన్నారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి శ్రవణ్ గారు ఉన్నారు, కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఇప్పుడు, ఎందుకంటే టర్మ్ అయిపోయింది కాబట్టి. ఎస్, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ముందు శరత్ గారు, ఇవాళ మీరు చెప్పిందే చెప్పారు రేవంత్ రెడ్డి. ఎవరైనా గదే చెప్తారు సార్, ఎవరైనా గదే చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఎంత మనని వ్యతిరేకించినా, ఎంత మనని పట్ల ద్వేషభావన ఉన్నా రేవంత్ రెడ్డి మన మాటల్ని పూర్తిగా ప్రాక్టీస్ చేస్తాడు సార్. హీ విల్ ఫాలో అస్.
జీటీవీ ఛానల్ ని చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యే వ్యక్తి రేవంత్ రెడ్డి. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు తన ప్రత్యర్థులు తనకంటే తెలియగల వాళ్ళని, తనని విమర్శించే వాళ్ళకి తనకంటే ఎక్కువ తెలివి ఉందని. తర్వాత రెండోది, మీరు రంగనాథ్ మీద 63 కేసులు అన్నారు కదా సార్. నేను మీకు ఒక విషయం చెప్పాలా, అప్పటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రఘునందన్ మీద ఎన్ని కేసులు ఉండే సార్? 90 కేసులు ఉండే. నెక్స్ట్ సోమశేఖర్ మీద, అతను సోమేష్ కుమార్ మీద 320 కేసులు ఉండే సార్. వినండి దయచేసి, నాకు లెక్క తెలుసు అన్న, ప్లీజ్ నీ దయ, అక్కడ నేనే స్పెషల్ జీపీగా ఉన్నవాడిని. రెండోది, అరవింద్ కుమార్ మీద ఎన్ని కేసులు ఉండే సార్? తర్వాత మున్సిపల్ కమిషనర్ గా ఉన్న జనార్దన్ రెడ్డి మీద ఎన్ని ఉండే? ఇవన్నీ కేసులు మేము డీల్ చేసినాం. ఇంతే కాదు, ఇవి వీళ్ళ సర్వీస్ అయిన తర్వాత కూడా వెంటాడతాయా కేసులు? లేదండి, అసలు అన్ని తర్వాత అయిపోతుంది సార్. ఈ రాజకీయాల కేసులు రాజకీయాల లాగా ఇవి బుడగలాగా ఉంటాయి, తర్వాత తుస్సు అయిపోతాయి. ఇప్పుడు సోమేష్ కుమార్ మీద ఏం జరిగినాయి? సోమేష్ కుమార్ కి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినారు ప్రభుత్వము ఆ రోజు కంటెంప్ట్ కేసులు ఫైట్ చేయడానికని? ఎంతమంది ఎంతెంత బిల్లులు పెట్టినారు? ఇవన్నీ చాలా. ఇప్పుడు మనం శశాంక్ ఉన్నాడు కదా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా ఉండగా ఆయన పేరు మీద ఉండేది, కృష్ణ భాస్కర్ మీద కేసులు ఉండేది, ఇట్లా రకరకాల వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇది మనం కాదనలేము. కాకపోతే ఏంటంటే, ఒకటి, ఫస్ట్ హైడ్రాను సృష్టించినప్పుడు దానికి పరిధులు నిర్ణయించడంలో ప్రభుత్వం విఫలమైంది. అంటే గత 5 సంవత్సరాల క్రితం జరిగిన వాటినా, 10 సంవత్సరాల క్రితమా, లేదా ఎట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలా అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు 20 ఏళ్ల క్రితము, 25 ఏళ్ల క్రితము మీరు పర్మిషన్లు ఇచ్చారు, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి, పద్ధతుల ప్రకారంగా కన్స్ట్రక్షన్స్ జరిపినారు. వాళ్ళు ఇంకా కొంతమంది లోన్ ఇన్స్టాల్మెంట్స్ కూడా కడుతున్నారు. అట్లాంటి వాళ్ళని ఏ కారణంతో, ఏ చట్టం మనకి అనుమతిస్తుంది కొట్టేయడానికి? అది ఎట్లా సాధ్యం? తర్వాత వాయిస్ కట్ అవుతుంది. శరత్ గారు కట్ అయింది. ఎస్ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే తిరుపతి రెడ్డి గారు. రామ్మోహన్ భాయ్, అందరికి ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. శరత్ గారికి. కెన్ ఐ గో హెడ్ అండి? ఎస్ చెప్పండి. హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ గారు అంత చక్కటి జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిర్రో, నిజంగా కూడా ఇంకా ప్రజాస్వామ్యం మనుగడకు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా తోడ్పాటు చేస్తుంది అనే దానికి ఒక నిదర్శనం అండి. వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా, సారీ శరత్ గారు, సారీ అంటే ఇక్కడ యాక్చువల్ ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి పాలన. రెప్ప పాటు కరెంటు పోదు అది అంటాడు కదా, సడన్ గా ఇట్లా పోతుంది సార్. హైదరాబాద్ లో మాదాపూర్ లో మంచి, అంటే చాలా పాష్ ఏరియాలోనే నేను ఉంటా. కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది సార్. వర్షం పడుతుంది కదా, మేబీ ఇట్లా సార్. వర్షం పడ్డా పడకున్నా రోజు పోతా సార్ మార్నింగ్. ఇది కరెంట్ పోతే మొత్తం పోవాలి, కానీ మళ్ళీ ఎందుకు వచ్చినవే? సరే, ఇక నీకు కంట్లలో నలుసులాగా నేను ఉండాలి కదా, నీకు కంట్లో నలుసులాగా నేను ఉండాలి కదా బా, అదెట్లా సాధ్యం అవుతుంది? కానీ వచ్చేసింది. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేను అనే మాట, ఈ కంటెంప్ట్ కేసులు అనేది ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి వాళ్ళ మీద కొన్ని ఉంటాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. తర్వాత రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి అయినా ఆయన స్థానంలో ఎవరున్నా గానీ ఇట్లా జ్యుడిషియరీ కార్యనిర్వాహక వర్గం చేయాల్సిన పనులలోకి తలదూర్చేసేసి, మీరు ఈ అధికారిని ఇక్కడ పెట్టండి, ఆ అధికారాన్ని రేపు చీఫ్ సెక్రటరీని ఈయనని పెట్టు ఆయనని పెట్టు అని అనలేదా? ఇప్పుడు శివధర్ రెడ్డి గారిని డీజీపీగా అపాయింట్ చేసిన తర్వాత ఆయనను మార్చాలి, ఆయనకు అర్హతలు లేవు అనేటువంటి కేసులు కూడా పడ్డాయి. అప్పుడు కూడా ఆయన కండగా నిలబడాల్సి వచ్చింది. తర్వాత అక్కడ కూడా ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారుల మీద కేసులు పడ్డప్పుడు కేసీఆర్ అండగా నిలబడ్డాడు. క్వశ్చన్ అది కాదు, కోర్టు తన జ్యూరిడిక్షన్ లో ప్రవర్తించిందా, లేదా కోర్టు తన జ్యూరిడిక్షన్ ని అతిక్రమించేసేసి ఈ రకమైన సలహాలు ఇచ్చిందా అనేది ఇక్కడ క్వశ్చన్. తర్వాత రెండోది, ప్రభుత్వ పరంగా ఇప్పుడైనా గానీ, అంటే కోర్టులలో ఇన్ని కేసులు ఈ రకమైన వ్యవహారాలు జరుగుతున్నాయి, ఈ నేపథ్యంలో అయినా గానీ ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన చేసేసి కొన్ని గైడ్ లైన్స్ పెట్టేసేసి, 10 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారాలు, తర్వాత లెజిటిమేట్ పర్మిషన్ తో వచ్చిన వాళ్లను మేము ముట్టుకోము, అట్లాంటి వాళ్ళ విషయంలో కోర్టులు ఏ రకమైన తీర్పిస్తే ఆ రకంగానే మేము ఉంటాము అనేటువంటి ఒక క్లారిటీ వాళ్ళు ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మాత్రం ఏం చేసినా వేస్ట్. అది చేయాలా ఇప్పుడు? ఎందుకంటే ఎంతమందిని మీరు నిరాశ్రయం చేస్తారు చెప్పండి ఒక మాట. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఫామ్ హౌస్, మీరు 4-5 పేరు చెప్పారు కదా, అది కరెక్ట్.
తర్వాత రెండోది, ఇప్పుడు ఫాతిమా కాలేజీ విషయంలో రంగనాథ్ మాట్లాడుతున్న వాదన నేను ఒప్పుకోను. ఇప్పుడు ఆయన అంటాడు అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని. మరి చదువుకునే పిల్లలు ఉన్న ఇళ్లలో ఇళ్లు కూలగొట్టారు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు అదంటలేరు, చదువుకునే పిల్లలు కాదు, అది ఫాతిమా కాలేజ్ FTL లో లేదని చెప్పారు. సార్ అది మొన్న దాని గురించి బీఆర్ఎస్ కూడా మాట్లాడదు, ఎందుకంటే దాని గురించి బీఆర్ఎస్ మాట్లాడదు, వేరే మాట్లాడుతుంది. పట్నం మహేందర్ రెడ్డి ఇంకా వేరే అంటది, కానీ బీఆర్ఎస్ దాని ఓవైసీ గురించి వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. సార్ ఒక్క విషయం భరత్ గారు, ఒక్క మాట మాట్లాడతాను. కాంగ్రెస్ వాళ్ళు ఓవైసీ పార్టీకి నమస్కారం పెడితే బీఆర్ఎస్ వాళ్ళు పాదాక్రాంతం అవుతారు, కాళ్ళ మీద పడతారు సార్. రాజకీయ అవకాశవాదం అంతా ఉంటది. మీకు ఒక విషయం చెప్పన్నా, ఎవరు అవునన్నా కాదు ముఖ్యమంత్రిగా ఆగండి, దయచేసి ఆగండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి గురించి కూడా మాట్లాడండి. మాట్లాడతారు సార్, ఒక్క నిమిషం ఆగండి, మీరు అప్పుడే అంతా ఉలికి పడద్దు. మీకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినాడు? తీసుకుపోయి విసిరి పారేసినాడు జైల్లో. ఏదైనా మీకు దమ్ముండాలి సార్, మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే మీరు అందరినీ డీల్ చేయగలరు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళ పాదాక్రాంతమైన వాళ్ళ కాలు పట్టుకున్నా మీకేవో ఓట్లు వస్తాయని అట్లా కాదు. 70%, 80% ఉన్న రైతులను ప్రజలను వదిలెట్టేసేసి ఒక 5%, 10% ఓట్ల కోసమని మీరు చేసిన రాజకీయాలు దుర్మార్గమైనవి. మీరు అవునన్నా కాదన్నా మజ్లిస్ ను పూర్తి పెంచి పోషించి వాళ్లను ఒక పెద్ద ఫోర్స్ లాగా తయారు చేసింది బీఆర్ఎస్. అంతకుముందు మజ్లిస్ కి ఇంత పెద్ద ప్రాధాన్యత లేకుండే. మీరిచ్చిన ప్రాధాన్యత ఇవాళ మీ నెత్తి మీద కూర్చున్నది. 5 నిమిషాలు కూడా మీ పట్ల కృతజ్ఞత ప్రదర్శించలేదు. ఎన్నికల ముందు మీతో పాటు ఉన్నాడు. మరి పోనీ మీరు మనం తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఓవైసీ తెలంగాణ ఉద్యమం తరఫున ఉన్నాడా? రాయల్ తెలంగాణ అన్నాడు. 5 నిమిషాలలో మిమ్మల్ని మార్చేసినారు. మీరు టికెట్లు ఇచ్చిన ఎదవలకి ఎవరెవరికి ఇచ్చినారండి? అందరూ అసలు హార్డ్లెస్ యూజ్లెస్ ఫెలోస్ కి అందరూ టికెట్లు ఇచ్చినారు. వాళ్ళు 10 నిమిషాలలో మీ పార్టీ సభ్యత్వాన్ని వదిలెట్టినారు, పోయినారు. మీరు బీజేపీని అనాలా అని అంటే బీజేపీ వాళ్ళు మాత్రం లేదండి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు మన భారతీయుడు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. అది కాదండి నేను అనేది, వినండి. బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా పార్టీలు మారుస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీలో చేరుతున్నారు. కానీ నాకు ఒక్కరు చూపెట్టండి, భారతదేశ చరిత్రలో మొత్తంగా ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూసి అసంతృప్తితో తర్వాత ఒక రకమైనటువంటి వీటితోని వాళ్ళు పార్టీలు మారి బీజేపీలో చేరుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్త ఎక్కడ వచ్చి కాంగ్రెస్ లో చేరే? మొన్న కర్ణాటకలో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒకళ్ళిద్దరు క్రాస్ ఓటింగ్ చేస్తున్నారు అంతే. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియాలజీకి ప్రాధాన్యత లేదు, వ్యక్తి పూజతోనే. తిరుపతి రెడ్డి గారు, నా క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు 1,50,000 కోట్ల ఆస్తుల్ని పరిరక్షించినప్పుడు సరే ఒక 2 ఫ్లాస్ ఉండొచ్చు, కానీ మొత్తం హైడ్రానే వద్దు, మేము మొదటి సంతకంతో హైడ్రాని తీసేస్తామంటే ఒకటే అండి. 1,50,000 కోట్లు అనొచ్చు. ఇగో రేవంత్ రెడ్డి గారి మాటలకు అదుపు లేదండి. నేను రేవంత్ రెడ్డి గారితో 14 ఏళ్ళు తిరిగిన, ఆయన మాటలన్నీ నాకు తెలుసు. రామ్మోహన్ కంటే, అక్కడ కూర్చున్న రామ్మోహన్ రెడ్డి కంటే కూడా నాకు చాలా తెలుసు. ఏది అమెరికాకు వచ్చి రాగరాగన ప్రభుత్వం ఏర్పడగానే అమెరికాకు వచ్చి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినన్నారు, మరి ఒక 100 కోట్లు కూడా వచ్చినట్టయితే నాకు తెలియదు. అలాంటి ఆయన మాటలకు చిత్తశుద్ధి ఎక్కడది లేదు, క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ హైడ్రా అనేది ఇప్పుడు ఆ అధికారి మీద కోర్టు అటువంటి సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇంకా బహిరంగంగా వచ్చేసి హైడ్రాను సమర్థిస్తున్నాడంటే అది ఒక అధికారికి మద్దతు ఇవ్వడం అంటే వ్యవస్థను బలోపేతం చేయడం కాదండి. ఆ వ్యవస్థ ఆ వ్యక్తి చేసేటువంటి అరాచకానికి లైసెన్స్ ఇవ్వడమే. ఇలా హైడ్రా అది ఒక ప్రభుత్వ విభాగమా లేకపోతే ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రైవేట్ సైన్యమా అనేది అర్థం కావట్లేదు. దానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఎంత, ఆయన FTL లిమిట్స్ ఏ విధంగా నిర్ణయిస్తాడు? ఇవాళ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ నడిబొడ్డున బుద్ధ విగ్రహం ఉందండి, ఆ పక్కనే మనం అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొత్తం దాంట్లో నీళ్ళలో మునిగే ఉంటది సగం బిల్డింగ్, పక్కన బూరుగుల రామకృష్ణారావు గారి బిల్డింగ్ ఉంటది, సెక్రటేరియట్ ఉంటది. ఇవన్నీ FTL లిమిట్ లో లేవా? మరి అన్నిటి గులగొట్టుకుంటూ పోదామా? దేనికైనా ఒక విధానం ఒక పద్ధతి ఉంటదండి. ఏదైనా ఒక లాస్ట్ కు ఒక మరణ శిక్ష పడ్డట్టు ఒక శిక్ష విషయం జడ్జి కూడా ఆలోచిస్తాడు, అతను కొంత టైం ఇస్తాడు చెప్పుకునే సంజాయిసి. ఓరి ఫ్రైడే ఈవినింగ్ రావడం, మొత్తం ఎవరిని కావాలంటే వాని బిల్డింగ్ లో గులబెట్టడం, ఎవరిని కావాలంటే వాడిని కాపాడుకోవడం, ఒక సెలెక్టివ్ టార్గెటింగ్ నడుస్తుందండి. ఎన్ కన్వెన్షన్ గులగొట్టడానికి గొప్పగా ఇవాళ చెప్తున్నాడు, ఒక అభినవ భారతీయుడు లాగా మాట్లాడుతున్నాడు. ఎందుకని భారతీయుడు ఎందుకు అంటున్నాడంటే కమలాసన్ లెక్క మాట్లాడుతున్నాడు, అదే సినిమా లోపల తన కొడుకునే చంపినట్టుగా. అర్థమైందా? అవినీతి చేస్తే ఇవాళ తనకి ఇష్టమైన ఆస్తులను కాపాడుతా ఉన్నాడు. మరి అదే సినిమా యాక్టర్ వెంకటేష్ ఇయంకుడు పొంగిలేటి శిల్ప ఇన్ఫ్రా వాళ్ళ నాదరగల్ దగ్గర 300 ఎకరాల
ఎకరాల ఆ యొక్క భూములు అన్యాక్రాంతమైన వారి చేతి లోపల 7,000 కోట్ల అదొక పెద్ద స్కామ్ అది. దాన్ని హరీష్ రావు గారు బయట పెట్టారు. మరి దాని మీద చర్యలేవి, కొంగిరెడ్డి ఫామ్ హౌస్ మీద చర్యలేవి, పట్నం ఆయన మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చర్యలేవి, ఫాతిమా కాలేజ్ గురించి మేము కూడా గొంతెత్తి అరుస్తున్నామండి. అది సాటిలైట్ పిక్చర్ చూస్తే తెలుస్తా ఉంది కదా అన్యాక్రాంతమైనట్టుగా. ఇట్లా తనకిష్టమైన వాళ్ళ మీదనేమో ఎలాంటి చర్యలు ఉండవు. స్వయాన వారి సోదరుడు అనుమల తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTL పరిధిలో ఉందని మార్కింగ్ జరిగింది. మరి ఫస్ట్ తనతోనే తన కుటుంబంతో స్టార్ట్ చేయాలి కదా కూలగొట్టి. ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక అరాచక ఒక భయాందోళన సృష్టించేసి పరిపాలన చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 6 గ్యారంటీలని నోటికి ఏది ఇచ్చినా ఏది వస్తే హామీ ఇచ్చారు. హామీల గురించి ఎక్కడ మాట్లాడతారో ప్రజలు, ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అంటే డైవర్షన్ పాలిటిక్స్. రోజుకోటి ఇవాళ బ్లిస్ అపార్ట్మెంట్ అని మొత్తం అప్రూవల్స్ ఉన్నాయండి వాళ్ళకు. హైదరాబాద్ మన హుస్సేన్ సాగర్ పక్కన 18 అంతస్తుల బిల్డింగ్ రెడీ అయిపోయిందండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని దానికి నోటీస్ ఇచ్చారండి. ఇది టార్గెటింగ్ కాదా? అంటే రాజకీయ కక్షం సాధింపు చర్యలో భాగం కాదా? ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టే కోర్టు అటువంటి చెప్పింది. ఒక వ్యక్తి నేరాలు చేయడానికి అలవాటు పడ్డ వ్యక్తిలా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు? ఆ యొక్క హైడ్రా కమిషనరు. ఇటువంటి వ్యక్తిని తక్షణమే తీసేసి ఇంకా కొత్త ఆఫీసర్ పెట్టమన్నారు. దానికి ఏమంటారు? మా ప్రభుత్వం మా ఇష్టం అధికారులు పెట్టుకుంటా అంటారు. ఒకప్పుడు ఎట్లుండే అంటే మంత్రి పదవులు కూడా ఆయా శాఖల లోపల ఆయా విభాగాల నిష్ణాతులైన వాళ్ళకి ఇచ్చారు. మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తికి విద్యాశాఖ ఇచ్చేవారు. ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎవరో మీరే చూడండి. మంచి నిజాయితీ పరుడికి హోంశాఖ ఉండేది. ఇవన్నీ చూడాలండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకున్న ఆఫీసర్ టీం గాని మంత్రులు గాని అత్యంత అవినీతి ఆరోపణలు అరాచక శక్తులనే నిర్ణయం చేసుకుని అటువంటి వాళ్ళతో పరిపాలన చేస్తారు. తిరుపతి గారు, ఇప్పుడు అట్లీస్ట్ అంటే అన్ని కబ్జాలు చేసే టైంలో ఇంట్రడక్షన్ లో ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేసినట్టు చాలా క్లియర్ గా, అంటే అసలు అడ్డు అదుపు లేకుండా నిజంగా కబ్జాలు జరిగే టైం, అసలు చెరువులు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ అన్ని కబ్జాలు అయిపోతున్న టైంలో నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా రావడం అనేది కరెక్టా కాదా? అంటే మీరు ముందు చెప్పారు పరిధులు పెట్టుంటే బాగుండేది అని. ఒక్కటే అండి, ఒక్క నిమిషం అండి. బతుకమ్మ కుంటను ఒక్కటి చూపించేసి అరాచకం చేస్తున్నారండి. 36,000 అసలు అప్పటి వరకు ఎండ్ లేదు కదా, కంటిన్యూస్ గా చెరువులు పార్క్ లో ఏం చూడలేదు, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు అదే చెప్పారు. ఇప్పుడు ఎడిటర్ భరత్ చెప్పినట్టు ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రతి పొలిటీషియన్ ఓన్లీ కబ్జానే పనిగా పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుకున్నారు సిటీలో. చాలా ఈజీగా జరిగింది. సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్టెప్ వచ్చింది, కాకపోతే అక్కడ కామన్ పీపుల్ సఫర్ అయ్యారు అనేది చాలా నెగటివ్ అయింది. బట్ దానికి ఒక ఫుల్ స్టాప్ అయితే ఉండాలి కదా కబ్జాకి. ఈ స్టెప్ అనేది స్టార్ట్ చేయడం కరెక్టేనా కాదా? శరత్ గారు ఏం చెప్తారు? మేడం ఒక విషయం చెప్పాలి. మీరు వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కబ్జాల వ్యవహారం అనేది కంప్లీట్ గా ఒక ఇది లీగలైజ్ చేసి పారేస్తున్నారు మేడం. 70% మంది ఇప్పుడు ముత్తుగిరి రెడ్డి, యాదగిరి రెడ్డి మీద అంటే చాలా మంది మీద ఆరోపణలు, ఒక్కళ్ళని కాదు. అసలు బీఆర్ఎస్ లో ఇప్పుడు బీఆర్ఎస్ సోకాల్డ్ లీడర్లు అని చెప్పుకునేవాడు అందరూ. అదేందుకంటే ఇతను మన పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి మీద ఇట్లా ఎంతమంది మీద ఆరోపణలు ఉన్నాయండి. వీళ్ళ గురించి మనం ది లెస్సెడ్ ది బెటర్. చాలా ఘోరంగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు బాగా అరుస్తున్నారు అంటే వీళ్ళ నాయకులను ఆర్థికంగా బలహీనంగా పరిస్తే తప్ప బీఆర్ఎస్ బలహీన పడదు కాబట్టి బీఆర్ఎస్ ఆర్థిక మూలాల మీద రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతున్నాడు. అందుకోసమే వీళ్ళు రూఫ్ టాప్ లెక్కి అరుస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇట్లానే కాదు నేను అనేది, దాన్ని ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి చేసిన దాన్ని విమర్శిస్తాం. కానీ రాజకీయ కారణాలతోని రాజకీయ ప్రమేయంతో చెరువులను కుంటలను అన్నిటినీ ఆక్యుపై చేసి దుర్మార్గంగా చేస్తే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మా ఓన్ నియోజకవర్గాల్లో మా చెన్నూరులో 2 డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎక్కడ కట్టారండి? ఆ ఇండ్లు నడి చెరువులో కట్టినారు మేడం. మొత్తం చెరువులో నీళ్లు ఇట్లా ప్రవహిస్తుంటాయి మీకు చుట్టుపక్కల అంతా. మీరు ఈ చెరువులో కుంటలు కాపాడాలన్నటువంటి ప్రయత్నం చాలా వండర్ఫుల్ ఆబ్జెక్ట్. ఎవరు హైడ్రా కాదనలేదు. కాకపోతే ఒక పరిధిని విధించండి. 10 సంవత్సరాల 15 సంవత్సరాల 5 సంవత్సరాల ఎట్లాంటి వాళ్లను మినహాయించాలా? ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్ నుండి ఇండ్లు కట్టుకొని ఎప్పటి నుంచో స్థిర నివాసం ఉన్న వాళ్లను మీరు సడన్ గా తీయాలి. తర్వాత ఇంకోటి మూసీలో ఎన్నడూ వరదలు వచ్చినాయి, ఎన్నడూ ఆ ఇండ్లు కూలిపోయినాయి, ఎన్నడూ వాళ్ళు దుర్గంధంలో ఉన్నారు. ఆయన దుర్గంధం అని ఏదో
నోటికి వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రాకి లేనిపోని ప్రాధాన్యత తీసుకొచ్చినాడు. అదేదో పెద్ద అతీతమైన శక్తిని తీసుకువచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అది కూడా తప్పే. నేను రంగనాథ్ గారు కూడా కొంత పరిధులు దాటకూడదని నా ఆలోచన. ఓకే, ఎస్ సామ రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా చాలా అంటే వండర్ఫుల్ ఇనిషియేషన్ అది. ఎందుకంటే అప్పుడు అసలు అడ్డు అదుపు లేకుండా కబ్జాలు జరగడం అన్ని కళ్ళారా చూసాము. కాకపోతే శరత్ గారు చెప్పినట్టు ఎందుకు పరిధులు పెట్టుకోలేదు, ఎందుకు మీరు పార్షియాలిటీ చూపించారు? అసలు హైడ్రా పడగొట్టిన బిల్డింగ్స్ కొన్ని విజువల్స్ చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. చాలా కామన్ పీపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి అందులో. మీరు ఎందుకు పార్షియాలిటీ చూపించారు? ఇంత వండర్ఫుల్ ప్రోగ్రామ్ ని మీరు ఎందుకు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఇవాళ హైకోర్టుతో చెప్పించుకోవాల్సి వచ్చింది ఆ పర్సన్ ని తీసేయమని చెప్పి. చాలా ఎక్కువ కేసులు, ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈవేళ ఆయన అసలు తీసేయండి అని చెప్పించుకునే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకుంది గవర్నమెంట్? అండ్ ముందుగా మీకు, భరత్ గారికి, ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ జీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈ ఇనిషియేటివ్ మంచిది అని చెప్పి వెల్కమ్ చేసినందుకు ధన్యవాదాలు. ఎందుకు అనంటే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. లెట్ అస్ నాట్ యూస్ ప్రభుత్వ సొమ్ము, లెట్ అస్ యూస్ ప్రజల సొమ్ము. ప్రజల కోసం ఉంటున్నటువంటిది, ప్రకృతిని కాపాడుకునేటటువంటి ఒక చెరువులు ఒకరి సొంత ఆస్తుల లెక్క డాక్యుమెంట్లు క్రియేట్ చేసేసుకొని సిండికేట్ అయిపోయి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అప్పనంగా తాతలు సంపాదించినట్టు విచ్చలవిడిగా కబ్జాలు చేసేసుకొని అమ్ముకొని తెగనమ్ముకొని పర్మిషన్లు తీసుకొని బిల్డింగులు కట్టేస్తామనంటే ఇది మీ ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. ఈ స్పష్టత ఫస్ట్ అందరికి ఉండాలి. చెరువు ఒకటి సొత్తు కాదు, చెరువు ప్రకృతిది. అది బతుకుంటేనే మనం బతుకుంటాం, అది బతుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు తరాలకు ఏమైనా ఇస్తామా అనంటే మనం ఎంత సంపాదించి ఏమి ఇస్తామో మనకు తెలియదు. ఫస్ట్ ప్రకృతిని ఇచ్చేటటువంటి ఒక బాధ్యత ఈరోజు ప్రభుత్వం నడిపించేటటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. గతంలో అట్లాంటి వాళ్ళకి ఆ యొక్క చిత్తశుద్ధి లేకుండే, ఇప్పుడు మనం తీసుకున్నాం. చెరువులు, కుంటలు, వాగులు మాత్రమే కాదు, అసలు దీర్ఘకాలంగా ఉంటున్నటువంటి సమస్యలు ఏంటివి? ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది, చిన్నపాటి వర్షం, ఇప్పుడు బయట వర్షం పడుతుంది. ఏడ పడితే ఆడ ఒకప్పుడు ఎక్కువ ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు కొంచెం కంజెషన్ తగ్గినామనంటే నీళ్లు నిలబడేటటువంటి పాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు పోవాల్సినటువంటి ఒక చెరువులు కబ్జా అయిపోయినాయి. ఆ కబ్జాలను తీసేసినాక చెరువులను పునరుద్ధరణ చేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు పోతా ఉన్నాయి, ట్రాఫిక్ కూడా ఆగకుండా పోతా ఉంది. సమస్యకి అసలు సమస్య ఏడుంది అనేటటువంటి సోర్స్ పాయింట్ పట్టుకున్నప్పుడు దాని ఒక సొల్యూషన్ మనకు వస్తుంది. చిన్నోడా పెద్దోడా అని చెప్పి నేను మాట్లాడా. రంగనాథ్ గారిని కోర్టు ఏదైతే చెప్పిందో ఆ చెప్పినటువంటి అంశాలలో ఇంట్లో పేదోళ్ళు లేరు, స్పష్టత నంబర్ 1. అందులో ఉంటున్నటువంటి పార్టీ పేదోడవాడు కాదు. 40 ఎకరాల కేసులో ఇప్పుడు ఉంటున్నటువంటి కేసులో పేదవాళ్ళ ఇళ్లకు సంబంధించింది కాదు, సార్. నేను ఒకటే చెప్తా, శరత్ అన్నది నేను యాక్చువల్గా ఈ వాదన ఏకీభవిస్తా. బికాస్ హీ వెల్కమ్డ్ దిస్ ఇనిషియేటివ్, బట్ హీ సాట్ ఒక 5, 10 15 అనేటటువంటిది పరిధి పెట్టాలన్నారు. చెరువులు ఇవి అనేటటువంటిది నిర్ధారించేటటువంటి రెవెన్యూ రికార్డులు, టోపో షీట్స్ 1970, 1980 ఉన్నాయి. ఎన్నేళ్ళు అయింది? 56, 57 ఏళ్ళు అయింది. దాని ఆధారంతో అసలు చెరువులు ఏడున్నాయి, కుంటలు ఏడున్నాయి, వాగులు ఏడున్నాయి, దాని లింకులు ఎక్కడున్నాయి అనేటటువంటి ఒక బేస్ లేకుండా ఆల్రెడీ కట్టేసుకురు కాబట్టి 15 ఏళ్ల ముంగడ మొత్తం ఉండేసేయండి అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి దాంట్లో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పర్మిషన్స్ ఇచ్చిన బ్యాంక్స్ మేడం, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ పేరు మీద గొలుసుపోతుంది, మీ గొలుసుపోతే కొట్టేసినోడు ఇంకొకరికి అమ్మేసేస్తాడు. ఆ అమ్మేసినోడు దాన్ని నమ్ముకొని పోయి ఒక లోన్ తీసుకుంటాడు. 5 ఏళ్లకో 6 ఏళ్లకో దొంగతనం బయటపడుతుంది. మీ గొలుసు మీకు కావాలని అంటారా, లేకపోతే వాడు కష్టపడి లోన్ తీసుకుంటా అంటే వాని కాడికి ఎట్లా తీసుకుంటారని అంటారా? గివ్ మీ అన్ ఆన్సర్. మీ సొమ్ములు మీ పేరు మీద వేసుకుని మీ స్వార్థితమైనటువంటి సొమ్ములు ఇంకోటి కొట్టేసి ఇంకొనికి ఇచ్చేసినప్పుడు దాని మీద కష్టపడి లోన్ తీసుకుంటా అనేటటువంటి వాదన వస్తుందా? ఇది మాది కదా, సొమ్ములు దొంగతనం జరిగింది కదా అనేటటువంటి వాదన వస్తుందా? స్పష్టత ఇక్కడే ఉంది. ప్రభుత్వం యొక్క ఆస్తులు అయినటువంటి యొక్క చెరువులు 5 ఏళ్ల ముందు కట్టుకుండు కదా, పోనీలే అని అంటే అన్ని పోనీ అని అనుకోవాలి. మరి అసొంటప్పుడు ఈ చర్చ ఎందుకు? అంతే కదా. నా బండి పోతుందండి, నా బండి ఒకరికి అమ్ముతాడు, ఆడు ఇంకొకరికి అమ్ముతాడు, 10 మందికి అమ్ముకుంటూ పోతారు. నాకు 5 ఏళ్ళకి దొరుకుతుంది నా బండి. అరే నా బండి నాకు అనిపించింది ఓన్రా అని చెప్పి నాదని చెప్పి బండి గొలుసు అయితే చెప్తున్నా. ఎందుకంటే ఒక నమ్ముకొని కట్టేసుకున్నాము లోన్ మనిషికి ఇల్లు అనేది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా. 100%. నేను ఒకటంట ఆడ తీసుకునేటటువంటి లోన్ లో కూడా ఎన్ని పర్మిషన్స్ ఇచ్చుకుంటారు, ఎంత మంది పర్మిషన్స్ ఇచ్చుంటారు, వాళ్ళందరినీ కూడా మరి లోపల వేయాలి, వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాలి, వాళ్ళందరి ఇల్లు కూడా. సో నౌ వి ఆర్ కమింగ్ టు అనదర్ డిస్కషన్ అండ్ డిబేట్. నేను దాని గురించి రాను. ఒక నిమిషం శరతన ఒక సెకండ్. ఇక్కడ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. జరుగుతున్నటువంటిది ఇప్పటిదే మనం మాట్లాడుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ లో ప్లాట్ నెంబర్ 1 ఉంది, ప్లాట్ నెంబర్ 90 ఉంది అనుకుందాం. ప్లాట్ నెంబర్ 1 మీది, ప్లాట్ నెంబర్ 1 నా ప్లాట్ నెంబర్ 90. నేను వచ్చి మీ దాంట్లో కట్టుకుంటున్నా. మీరు ఏం అబ్జెక్షన్ చేస్తారా చేయరా? నాకు స్ట్రైట్ క్వశ్చన్
ఆన్సర్ చెప్పండి. మీది ప్లాట్ నెంబర్ 1, నాది ప్లాట్ నెంబర్ 90. మీది మెయిన్ రోడ్ ఉంది కాబట్టి నేను వచ్చేసేసి ప్లాట్ నెంబర్ 1 లో కట్టుకుంటున్నా. 90 ఓనర్ నేను 1 లో కట్టుకుంటున్నా. మీరు అబ్జెక్షన్ చేస్తారా చేయరా? కోర్టు టోటల్ పంచాయతీ ఇక్కడ కోర్టు స్టే ఉన్నా సరే, కోర్టు స్టే ఇచ్చింది అనుకోండి, మీరు డివిజన్ బెంచ్ పోండి, స్టే తొలగించుకోండి. కోర్టు స్టే ఉన్నా ఎందుకు దాన్ని కోర్టు స్టే ఏ సబ్జెక్ట్ మీద ఉంది అంటే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఏవైతుందో ఇప్పుడు ఈ ప్లాట్ నెంబర్ 1 అనేది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ల గతంలో అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఏమైంది అని అంటే వాళ్ళు కొట్లాడేటటువంటిది కొట్లాడకుండా నేను చూడనట్టు ఉన్నప్పుడు ఏమైతే అంటే నాకు ఒక ఆర్డర్ వస్తుంది. కోర్టు పరిధిలో ఎప్పుడైనా వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మీదకించే చర్చ నిర్ణయం జరుగుతుంది తప్ప ఇట్ విల్ నాట్ గో బియాండ్ ద కేస్. కోర్టు వద్దన్నా ఎందుకు పోవడం? ఏది వద్దన్నా పోవడం? కోర్టు వద్దు, ఆ స్థలానికి మీరు పోవద్దు. నౌ ద పాయింట్ ఈజ్ ఫైట్ చేయలేని కామన్ పీపుల్ తో మనం ఏదైనా చెయ్యొచ్చు, అంతే కదా. ఇక్కడ ఇప్పుడు కొట్లాడుతుంది ఇదే జరిగింది అని ఫీల్ అవుతున్నారు. 40 ఎకరాలు కబ్జా చేసినటువంటి తోటి మనం కొట్లాడుతున్నాం. ఇక్కడ పేదోళ్ళు లేరు మేడం. మీరు ఇందాక అన్నటువంటి పేద ఇండ్లు అని చెప్పినటువంటిది కూడా ఏ కబ్జాదారుడైనా, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా జీ స్టూడియోలో కూర్చొని, ఒక ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలంటే పాపం వాళ్ళకి తెలియదు సిస్టమ్ ఎట్లా చేయాలో. అట్లాంటిది పేదోళ్ళు భూములు కబ్జాలు చేస్తున్నారంటే ఎట్లా నమ్ముతాం? కబ్జాలు చేసి దాంట్లో వాచ్మెన్ లెక్క ఉంటున్నారంటే ఎట్లా నమ్ముతాం? బడాబాబులు ఏం చేస్తారంటే ఒక సెకండ్ మిడిల్ క్లాస్ బడాబాబులు ఏం చేస్తారంటే బడాబాబులు ఏం చేస్తారంటే కబ్జా చేస్తారు. ఫస్ట్ ఒక వాచ్మెన్ రూమ్ వేస్తారు, కరెంటు బిల్లో మీటరో ఇంకోటి ఏదో తీసుకుంటారు, పొజిషన్ చూపించుకోరు, డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తారు, దాని మీద పర్మిషన్లు మేనేజ్ చేసి తెచ్చుకుంటారు, సొంత ఆస్తుల లెక్క అమ్ముకుంటారు. ఇది సిస్టమ్. బానే ఉన్నారు ఇక్కడ ఇల్లు కొనుక్కుని కట్టుకుని లోన్స్ కట్టి. అయితే ఇక్కడ హైడ్రా రంగనాథ్ గారు గానీ లేకపోతే ఇంకొకరు గానీ చెప్పినటువంటి స్పష్టత ఏంటంటే ఇప్పుడు కాదు తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు కోర్టు వ్యవహారంలో ఈ 40 ఎకరాలకు సంబంధించినటువంటి బడాబాబులు వెనకాలనే కదా పడ్డది హైడ్రా. నువ్వు దాన్ని స్వాగతిస్తావా వద్దంటావా చెప్పు. తిరుమలగిరి ఎవరిదండి? ఒక నిమిషం భరత్ గారు, ఇది రిలేటెడ్. ఎందుకంటే శ్రవణ్ గారు అదే కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి అసెంబ్లీ ఆయన పోటీ చేయాలనుకున్నారు, అదే కార్పొరేటర్. ఆ మల్కాజ్గిరి అసెంబ్లీ కిందకే వస్తాయి కదా ఈ లోతుకుంటా, లేదా కంటోన్మెంట్ లోతుకుంటా మల్కాజ్గిరి అసెంబ్లీకి వస్తుంది. సో మల్కాజ్గిరి అసెంబ్లీ ఆస్పిరెంట్ ఆయన కార్పొరేటర్ కూడా కంటోన్మెంట్ రికార్డ్స్ లో. సో కంటోన్మెంట్ రికార్డ్స్ చెప్పండి అసలు ఇష్యూ ఏంది? 243 కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇష్యూ ఏంది? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ కు రిమూవ్ చేయాల్సిందని చెప్పింది హైకోర్టు మీ పక్కనే, నాకు తెలిసి మీకు దగ్గరలోనే. అసలు ఇష్యూ ఏంది? ఎవరిది తప్పు? అతను బడాబాబా కబ్జా చేసింది వాస్తవమేనా? మొన్న హైడ్రా రికవర్ చేసినటువంటి ల్యాండ్ మొత్తం ఎగ్జాక్ట్లీ బోర్డర్ ఆఫ్ ద కంటోన్మెంట్ అండ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ సార్. అది ద ఇంటర్వెన్షన్ ఆఫ్ మన ప్రామినెంట్ జర్నలిస్ట్ సురేష్ గారు కూడా దాంట్లో ఇంటర్ఫేర్ కంప్లైంట్ చేయడం వల్ల యాక్చువల్లీ రికవర్ అయింది. అలాంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అయితే బిఫోర్ గోయింగ్ దట్ సార్, ఇందాక వీళ్ళందరూ చెప్పారు, నాకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వాలని. ఇప్పుడు ఒక సైలెంట్ ఉన్న ఒక విషయం చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఫాతిమా కాలేజ్ పైన భారతీయ జనతా పార్టీ మొదట కంప్లైంట్ ఇచ్చింది నేనే కంప్లైంట్ ఇచ్చిన అక్కడ కూర్చొని. బేసికలీ ఏమంటున్నా సార్, హైడ్రా మీరు జీవో నెంబర్ 99 తీసుకోండి. జీవో నెంబర్ 99 లో ఫస్ట్ ఏం చెప్పారు? అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పారు. అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏం చేసింది సార్, మీకు నల్లాలు ఈ వాటర్ క్లియర్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో మీకు చెప్తా. దాని వెనక ఎంత స్కామ్ ఉందో కూడా మీకు చెప్తా. ఇప్పుడు వాటర్ ఎక్కడైతే స్టాగ్నెంట్ అయితే వర్షం పడినప్పుడు దీన్ని క్లియర్ చేయడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటర్ వర్క్స్ లో కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు హైడ్రా అనేది కేవలం ఇందాక నేను చెప్పిన కోర్టు తప్పు చెప్పిందా ఉపయోగిందా పక్కన పెడదాం. రంగనాథ్ అనేటువంటి ఆఫీసరు రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రైవేట్ ఏజెంట్ కింద, ఒక బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేటువంటి ఒక ఏజెంట్ కింద మారింది కాబట్టి, ఒక ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రు, ఈ ఎంఈటీ వరకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వాటర్ వర్క్స్ చేయాల్సింది, జిహెచ్ఎంసీ చేయాల్సింది. రెండు హైడ్రాలో ఉన్నటువంటి వాళ్ళ ఎమినెంట్ ఆఫీసర్స్ కంపారిటివ్లీ వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిల్చోబెట్టి రూపాయి ఖర్చు పెట్టే దగ్గర, ఎక్కడైతే ఎంఈటీ టెండర్ రూపాయలో ఖర్చు అవుతుందో మా జిహెచ్ఎంసీలో 10 రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా ఏది హైడ్రా పేరుతో పక్కన ఒక సోషల్ మీడియా మనిషిని పెట్టి ఆ నీళ్లు క్లీన్ చేస్తున్నట్టు ఆ జనాలతోటి అది క్లీన్ చేసి బయట తీసుకొని అక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఆ హైడ్రా యొక్క ఇమేజ్ ఏదైతే పాడైపోయిన ఇమేజ్ ఉందో దాన్ని క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నాను సార్, యాక్చువల్లీ ఈ రోజు మరి రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ ఆ రోజు మేము పోయి కంప్లైంట్ ఇచ్చడం నేను మాట్లాడిన, నేనే డైరెక్ట్ కడితే అట్లా నేను విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి అకాడమిక్ ఇయర్ కాగానే క్లోజ్ కాగానే
నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. 2 ఎకనామిక్ కేసు అయినాయి, 3 అయిపోయినాయి. ఇప్పటి వరకు మాట ఈ రోజు వచ్చి ఏమంటున్నాడు ఆయన, అసలు FTL లో శాటిలైట్ పిక్చర్స్ మేమే తీసుకుపోయి చూపించాం. బీజేపీ కార్పొరేట్లు తీసుకుపోయి శాటిలైట్ పిక్చర్స్ క్లియర్ గా చూపించి కావాలంటే సైట్ కి పోయి ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పినాం. 40% పైగా చెరువు కబ్జా అయినటువంటి ప్రాంతాల్లో మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు స్వయం తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువులో శ్రవణ్ గారు ఒక్క నిమిషం శ్రవణ్ గారు ఒక చిన్న ప్రశ్న భయ్యా, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఫాతిమా కాలేజ్ అని చెప్పి అంటారు కదా, మీరు సరే దాన్ని ఏదో మతం లైన్లకు తీసుకొని పోయినా నో ప్రాబ్లం, కానీ అట్లా పోని వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని కూలగొట్టింది చూపెట్టండి. హైడ్రా అన్య మతస్థులకు పోని ఒకటి చూపెట్టండి, చెప్పండి. మల్లారెడ్డి గారు ఫైటింగ్ ఆన్ దాట్. అవును, వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. ఇప్పటికి కొట్లాడుతున్నాం. మల్లారెడ్డి ఒక ఇన్స్టిట్యూట్ కూలగొట్టి కాంప్రమైజ్ చేసి డబ్బులు తీసుకున్నారా లేదా? కూలగొట్టినాక కాంప్రమైజ్ ఏముంటది? కాంపౌండ్ గులగొట్టి కాంప్రమైజా? కాంపౌండ్ గులగొట్టి కాంప్రమైజా? కాంపౌండ్ గులగొట్టి కాంప్రమైజా? సార్ భరత్ గారు సార్ నాకు అరే మా అధికార పార్టీ అందరిది ఇన్న తర్వాత నాకు కొంచెమే కనిపిస్తుంది. అంటే శ్రవణ్ గారు చెప్పారండి. శ్రవణ్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారు. కంప్లీట్ చేయండి. తిరుపతి రెడ్డి గారి బిల్డింగ్ దుర్గం చెరువులోనే ఉంటది. ఆ రోజు రంగనాథ్ గారు ఏమన్నారు, హైడ్రా విల్ నాట్ గివ్ ఎనీ నోటీసెస్. రిపీట్ చేయండి పాత బైక్స్ అని. హైడ్రా విల్ నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్ అన్నటువంటి వ్యక్తి తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇస్తాడు, పోయి కోర్టులో స్టే తెచ్చుకుంటాడు. మిగతా ఎట్లా వచ్చింది అది చెప్పండి సార్. గవర్నమెంట్ ప్లీడర్ డిడ్ నాట్ ఆర్గ్యూ, హీ ఫెసిలిటేటెడ్ ది స్టే. అంటే ఇప్పుడు ఏమంటారు, ఆ కాలనీలు మొత్తం ఉంటున్నటువంటి నివాసాలను కూలగొట్టమంటారు. నీ వర్షన్ ఏందో చెప్పు. నివాసాలను కూలగొట్టొద్దు అంటున్నావా, కూలగొట్టమంటున్నావా? నువ్వు జరిసేపు ఇప్పుడు ఏమంటున్నావు, కూలగొట్టు అని అంటున్నావా, కూలగొట్టొద్దు అంటున్నావా? ఏ కాలనీ ఇప్పటి వరకు హైడ్రా కూలగొట్టింది? పోయి కాలనీ నివాసులు ఉంటున్నటువంటిది ఏ కాలనీ కూలగొట్టింది హైడ్రా చెప్పు. ఆయన ఇప్పుడు ఏమంటారు, నేను విద్యా సంస్థను కూలగొట్టింది అని అడిగితే కాంపౌండ్ వాళ్ళు చెప్పింది. మొదలు పెట్టాలి. ఇప్పుడు అది రెండు ఒకటేనా అండి? విద్యా సంస్థను కూలగొట్టింది అంటే కాంపౌండ్ వాళ్ళు అన్న. కాంపౌండ్ వాళ్ళు ఇష్యూ దేంది? ఇప్పుడు మేము ఒకటే మాట అన్నాం. ఈ రోజు ఒక బడాబాబు భూమిని 40 ఎకరాలను టచ్ చేయగానే ఉరికొచ్చినాయండి శక్తులు మొత్తం, ఉరికొచ్చేసినాయి బీజేపీ బీఆర్ఎస్ మొత్తం. ఆయన ప్రశ్న అడిగితే ఆయన ఫాతిమా కాలేజ్కి పోయిండు. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా గజ్జెప్పు. కాదు ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? ఈయన పేరే మర్చిపోతున్నాను. శ్రవణ్ గారు ఈయన ఫార్మర్ కార్పొరేటర్ కదా, ఎక్స్ కార్పొరేటర్. శ్రవణ్ గారు మీరు అదే నియోజకవర్గం అంటారు కదా. ఈ రోజు 40 ఎకరాలు ఏదైతే హైడ్రా కంచేసిందని అంటుండ్రో అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా కదా, ఒకటి చెప్పండి. ఏదనొద్దు, ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? మళ్ళా సంగారెడ్డికి ఎందుకు పోతావు? నేను అడుగుతుంది నాకు స్ట్రైట్ గా చెప్పన్నా. 40 ఎకరాలు ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? నువ్వు లోకల్ కార్పొరేటర్వి, ఎందుకు అంత వకాలత్ ఎందుకు తీసుకుంటున్నావు? వాళ్ళకి ప్లాట్ ఇస్తామన్నారేంది? నువ్వు నాకు ప్రశ్న ఇప్పుడు నువ్వు వేరే దానికి సంబంధించి కూలగొట్టా కూడా నేను చెప్తాను. నువ్వు లోకల్ కార్పొరేటర్ అన్నావు కాబట్టి నేను అడుగుతున్నా, ఆడ 40 ఎకరాలు ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? నేను ఇదే ప్రశ్న మీద ఆగుతా నువ్వు చెప్పిన దాకా. నేనేమన్నా ప్రభుత్వం కాపాడిరు సంతోషం, ఇది పాయింట్. ఇప్పుడు రా, అది చూపించి ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు నువ్వు మాట్లాడా, ఇందాకేదో మాట్లాడినావు. క్వశ్చన్ చేయలే, నిజాన్ని బయటికి తీసుకొస్తున్నా. మీరంతా ఫెవికాండ్ ఏమంటారు, ఫెవి బాండ్ కదా. ఆ ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? ఏ ఇల్లుని కూలగొట్టారు? ఇంటి నుంచి స్టార్ట్ కావాలి కదా. ఒకటి చెప్తా, తిరుపతి రెడ్డి గారు ఇల్లు అవగాహన ఉందా మీకు? తిరుపతి రెడ్డి గారు మీకు తిరుపతి రెడ్డి గారు ఇల్లు అవగాహన ఉందా? కాదు, తిరుపతి రెడ్డి అన్న తిరుపతి రెడ్డి నేను కూడా గాడినే ఉంటా అంటే అదే కాలనీ కాదు, పక్కకుంటా. మళ్ళీ నన్ను చెరువులు వేసారు మీరు. ఒకటి కిరాయిలు రామానీలో ఉండే సొంత ఇల్లు కాదు, కిరాయిలు కులగొట్ట సొంత ఇల్లు కాదు. తిరుపతి రెడ్డి గారు శ్రవణ్ గారు ఒక నిమిషం ఒకరు మాట్లాడండి. శ్రవణ్ గారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి అన్న నీ కాడికి వస్తున్నా.
అరే మీరు ఇందాక అందరు మాట్లాడిండ్రే, మీరు ఇందాక అందరు మాట్లాడిండ్రు. సామ గారు, ఓ తిరుపతి గారు, ఒక్క నిమిషం తిరుపతి గారు, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా సీఎం బ్రదర్ ఇల్లు గురించి, ఆయన చెప్తున్నారు ఆన్సర్ ఒక్కసారి. తిరుపతి రెడ్డి గారి కాలనీలో నోటీసులు ఇచ్చిర్రు అని చెప్పి ఒక ఆయన అబ్జెక్షన్ చేసిండు. ఆయన ఇల్లు ఎట్లా కూలగొట్టారని మీరు అబ్జెక్షన్ లేవట్టారు. ఎస్, ఇది మాట్లాడాలి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు కంటే ముంగటి ఇంకొక 100 ఇండ్లు ఉన్నాయి. ఏ ఇంటి నన్ను కూలగొట్టిందా? వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి దాన్ని నోటీసులు ఇచ్చాం బరాబర్. ఇప్పుడు ఎవరికైనా కూడా మనం నోటీసులు ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఒకటే చెప్పినామండి, పోయింది. ఇంకొకటి నా క్వశ్చన్ ఏంటంటే, మీతో ఏదో కూలగొట్టినట్టు ఈయన ఇంటికాడికి వచ్చి జేసీపీ అయిపోయినట్టు ఇట్లా లేపి ఏంది నాకు అర్థం కాదు. ఎవరిది కూలగొట్టిరన్నాడు? మాట్లాడండి శ్రవణ్ గారు, మీ వర్షన్ వినాలి. మాట్లాడతారండి దీన్ని. మాట్లాడండి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే శ్రవణ్ గారు ఒకరు మాట్లాడండి. అనుముల తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూల కొట్టడం కోసం, కొట్టకుండా ఉండడం కోసం మిగతా ఇళ్లను కూడా ఆపిరు. ఇప్పుడు ఈ లాజిక్ వచ్చింది. అడగండి శ్రవణ్ గారు, అడగండి. మైలార్ దేవల్పల్లిలో తోకల శ్రీనివాస్ రెడ్డి గారి జాగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ ఉండే ఆయన జాగాలో లోపల 2 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉన్నా ఒక హాఫ్ డే టైం ఇవ్వండి సార్ అంటే కూడా ఇవ్వకుండా నీట్ గా బుల్డోజర్ లెక్కించి ఎక్విప్మెంట్ ని కూడా తునకలు చేస్తే ఆయన కోర్టుకు పోయిండు. మరి ఈయనకేమో నోటీసులు వస్తాయి, ఆయనకేమో హాఫ్ డే కూడా ఆగరా. ఇదేం న్యాయము? అసలు నోటీసులు ఇచ్చి ఉంటారు, స్పందించకుండా ఉండుంటారు, అందుకనే కొట్టిండ్రు. మీరెట్లా చెప్తారు? అది మీరెట్లా చెప్తారు? తీసుకోరు కొంతమంది, మేము తీసుకొని పో అంటారు, చూసుకుంటాం పో అంటారు. నువ్వెట్లా చెప్తావు ఇచ్చిర్రు ఇయ్యలేదని? ఎట్లా చెప్తారు మీరు? అంటే నోటీసులు ఇచ్చి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నోటీసులు ఇచ్చి మీకు టైం ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారు అంటున్నారు. చెప్తా, ఒక కార్పొరేటర్ గారు ఇంకొక కార్పొరేటర్ గారిది చెప్పిండ్రు. ఎస్, ఒప్పుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ కార్పొరేటర్ అది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా చెప్పారు ఆయన. అదే అడగాలి. ఇంకో కార్పొరేటర్ చెప్పారు మైలార్ దేపాల్, అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? ప్రభుత్వ భూమి నువ్వు కబ్జా చేసి ఎక్విప్మెంట్ కోట్ల రూపాయలు ఎట్లా పెడతావు? అసలు నువ్వు బీయింగ్ రెస్పాన్సిబుల్ రిప్రజెంటేటివ్ నువ్వు అసలు ఎట్లా పెడతావు? హాఫ్ డే లోనే ఎట్లా జరుగుతుంది? అసలు ఎట్లా పెడతావు అంటే నా ప్రశ్న అది. ఇప్పుడు మీకు నోటీసులు ఇచ్చారు కదా, ఇప్పుడు అందరు నోటీసులు ఇస్తారు, ఇయర్ అనేది కాదు, అందరికి ఇస్తారండి. వాళ్ళు ఎన్ని చెప్పినా అదేం నిజం కాదు. బట్ స్టిల్ నేను అంటున్నా, యూ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ కార్పొరేటర్ ప్రభుత్వ భూమిలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు ఎందుకు ఇన్స్టాల్ చేస్తావు? నువ్వు కాపాడాల్సినటువంటి వాడివి. బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ నువ్వు కాపాడాల్సినటువంటి వాడివి, నీ ఎక్విప్మెంట్ ఎట్లా నింపుతావు అసలు? అంటే ఎవరు చూస్తలేడు కాబట్టి తీసుకుందామనా? మీరు చర్చను డైవర్ట్ చేయడం పద్ధతి కాదు రాము. నేనైతే హైడ్రా మీద ఉన్నా. మల్టిపుల్ జోన్స్ ఉంటాయి బఫర్ జోన్స్ లో. అయ్యా హై డెన్సిటీ జోన్స్ ఉంటాయి, FTLs ఉంటాయి. మీరు ఉన్న సిక్కం భూములన్నీ ప్రభుత్వ భూములు మీరు మాట్లాడితే చాలా తప్పు. సిక్కం భూమి కెన్ బి ఏ ప్రైవేట్ ల్యాండ్, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ల్యాండ్. కాకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు అంతే. అంతేగాని ఇది ప్రభుత్వ భూమిలో ఉన్నంత మాత్రాన, చికెన్ భూమిలో ఉన్నంత మాత్రాన ఇది ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పి డబ్బా కొట్టుకోవడం అనేది చాలా తప్పు. అది కూడా మీకు చెరువు చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ లో కూడా క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ డిఫైన్ చేసిన ఒక డిపార్ట్మెంట్స్, దాంట్లో హై డెన్సిటీ జోన్స్ ఉంటాయి, దాంట్లో బఫర్ జోన్స్ ఉంటాయి. సబ్మర్జ్డ్ లేక్ బెడ్ అండి, దాంట్లో వ్యవసాయం కావాలంటే చేసుకోనేటటువంటిది ఒకటి ఉంది. అంతే తప్ప నేను నిర్మాణాలు చేసుకుంటా, నాకు నచ్చినట్టు బిహేవ్ చేసుకుంటా అంటే చెప్పండి. ఇప్పుడు ఒకటి అన్న, ఒక సెకండ్ నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. నాది అయిపోయినాక తిరుపతి అన్న, నాది అయిపోయినాక కాదు, నాది అయిపోయినాక ఒకటే క్వశ్చన్. ఇప్పటి వరకు హైడ్రా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని భూములు మనం తీసుకుంటున్నాం కదా, ఏ ఒక్క భూమన్నా ఇంకొకరికి ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? మాకు ఇంకొకరికి ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? మీరు నాకు ఇది చెప్పండి. లక్ష ఎడికేంచి వస్తున్నాయి పేదోళ్ళకి. ఈ రోజు కేసీఆర్ కి జాగలేదని చెప్పి మాట్లాడిండు, ఈ రోజు 1,00,000 ఇళ్లను లాంచ్ చేసినాం. చూడండి, ఇష్టం కూలగొట్టడం ఏంది? పేదోళ్ళు ఎంతమంది? ఏ పేదోడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి శాంతా శ్రీరామ్ అనేటువంటి పేదోడా, లేకపోతే ఇన్కన్వెన్షన్ పేదోడా? ఎవరు పేదోడు మీ దృష్టిలో? పేదోళ్ళు మరి పొంగిరెడ్డి గారి ఫామ్ హౌస్ 50 కాకపోతే 500 చూపెట్టిన వాళ్ళ కాడికి పోదాం. పోనీ ఒక సెకండ్, హైడ్రా కొంతమంది కూలగడతలేదు అని అనుకుంటారు కదా, మరి అట్లాంటిది మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి అట్లా మెయింటైన్ చేస్తారు? నువ్వు వచ్చి కూలగొట్టాలి కానీ హైడ్రానే మొత్తం బర్తరఫ్ చేస్తాను ఎందుకంటే. శరత్ సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం, సమాధానం చెప్పండి. అడగండి.
ఒక్క నిమిషం రామన్. ఇప్పుడు మన మల్లారెడ్డి కాలేజీల మీద, మల్లారెడ్డి భూముల మీద సమగ్రమైన విచారణకు మీరు సిద్ధమా? మీరు మల్లారెడ్డిని సైలెన్స్ చేసినారా లేదా? ఆన్సర్ దట్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, సైలెన్స్ చేశారంటే అంటే నాకు మీనింగ్ అర్థం కాలేదు. ప్రశ్న కొంచెం వివరంగా చెప్పండి. మల్లారెడ్డి భూములు ఏవైతే మీరు పలగొట్టి వచ్చినారో కొద్దిగా, ఆ తర్వాత మల్లారెడ్డి తన ఏదో పెళ్లి సందర్భంగా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనమల నాయన కాళ్ల మీద వేసేసేసి ఇదంతా చేసేసి వ్యవహారాలు చేసి ఆయనతో సయోధ్య కుదుర్చుకున్నారా లేదా? మల్లారెడ్డి మీద ఇదే తీక్షణంగా ఇదే రీతిలో మీరు ప్రొసీడ్ అయినారా? ఫస్ట్ పాయింట్. ఒక్కొక్కటి అడుగుతాను. రెండవది, మీరు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన కబ్జాల మీద సమగ్రమైన విచారణ చెప్తారు. ఆయన ఎందుకు మీ పార్టీలో చేరినాడు? 2, రంజిత్ రెడ్డి ఎందుకు చేరినాడు? బొంతు రామ్మోహన్ ఎందుకు చేరినాడు? అయ్యప్ప సొసైటీలో విచ్చలవిడిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరు చేస్తున్నారు? తిరుపతి రెడ్డి, తర్వాత మీ ముఖ్యమంత్రి బ్రదర్స్ చేయించట్లేదా? రా నా దగ్గరికి, నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు, నేను చూపెడతా ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. మనం పోయి ఒట్టిగానే ఎనానిమస్ గా అడుగుదాం, నీకు ఎవరు ఇచ్చినారు ఈ సపోర్టు అని అడిగితే వాళ్ళు చాలా ఓపెన్ గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ యొక్క అండదండలు మాకునే. అంతెందుకండి, నేనే ఒక 2-3 కేసులు చేస్తా ఉన్నా. కుక్కడిపల్లి కాలేజీలో వాడు ఓపెన్ గా నాతోనే అన్నాడు, నాకు తిరుపతి రెడ్డి సపోర్ట్ ఉందని. నేను రంగనాథ్కే చెప్పిన ఈ విషయం చెప్తే రంగనాథ్ అన్నాడు, అవును సార్ కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయని అన్నాడు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీ దగ్గర చాలా మంది దుర్మార్గులు, వాళ్ళు ఏదో పెద్ద మీ ఐడియాలజీ నమ్మి రాలేదు. మీ రక్షణ కోరుతూ వాళ్ళు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వ్యవహారాల మీద వాళ్ళకు రక్షణ కోసం వాళ్ళు వచ్చినారు. ఇదే రేవంత్ రెడ్డి గారు పుష్ప మీద, పి వెంకటరామరెడ్డి మీద, ఔటర్ రింగ్ ఆక్షన్ మీద, వీటన్నిటి మీద ఎన్ని మాటలు మాట్లాడినాడు. అవన్నీ ఇప్పుడు ప్రాధాన్యత అంశాలు కాదా? వాటి మీద ఏం చర్యలు ఉండవా? మీరేమన్నారు? ఔటర్ రింగ్ రోడ్ ఆక్షన్ అనేది ఇట్లా పల్లీలు బఠానాలు వచ్చినట్టు అని అన్నారు. మీరు రివ్యూ చేసినారా? మీరు దాంట్లో ఎన్ని 100 కోట్ల రూపాయల లాభం ఉండేది రాష్ట్రానికి, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడినారా? మీకు మంత్లీ డబ్బులు కట్టుడు కావాలి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, మీరు ఫండ్ కలెక్షన్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కొనసాగుతున్నారు. నిజాయితీ బిజాయితీ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, అది మీకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు శరత్ అన్న, యు బీయింగ్ an advocate, see ఒక చిన్న చెప్తా, చెప్పండి, అడగండి, తొందరగా అడగండి. అన్నిటికీ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను ఏమడుగుతున్నా, ఇదే ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల క్రితము ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి కొద్ది రోజుల ముందే ఇదే కేబీఆర్ పార్క్ ముందు ఉన్నటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ ముందు 21 అంతస్తుల బిల్డింగ్ కడితే ప్రెస్ మీట్ పెట్టి అట్లెట్లా కడతావు, ఎకో సెన్సిటివ్ జోన్ లో పర్మిషన్ వెళ్ళి రాత్రి జీవో తీసుకొచ్చి చేసిన కేటీఆర్ చేసిండు, ఇది చెల్లెల కోసం చేసిండు, కవిత బినామీ బిల్డింగ్ అని చెప్పిండు. ఇదే ముఖ్యమంత్రి గారు మరి రాత్రికి రాత్రి 1000 కోట్ల రూపాయల బిల్డింగ్ లో ఒక్క ఫ్లాట్ 25 కోట్ల రూపాయలు కేబీఆర్ పార్క్ ముందే ఉంటది చూడండి. మరి దాని గురించి ఎందుకు యాక్షన్ తీసుకోరు? నేను అంటున్నా, నేను ఏమంటున్నా అంటే మొత్తం కలెక్షన్ లో దుకాణం పెట్టింది కాంగ్రెస్ అని చెప్తున్నా. దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు ముఖ్యమంత్రి ఇప్పుడు సింపుల్ గాజుల రామారంలో కూడా పేదల నుంచి 11 ఎకరాల భూమి తీసుకున్నారట. అందులో కూడా ఎమ్మెల్యే గాంధీ కుటుంబంకి ఇచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అన్నిటికీ కలిపి ఎవరు ఎన్నున్నా ఇట్లా ఎకరాలు తీసుకుంటున్నాయని చెప్పేటటువంటి ఇక్కడ చూడండి, ఇది ఒక్కసారి చూపెట్టండి. ఇది ఉదాహరణ మాత్రమే. ఇగో ఇవన్నీ ప్రశ్నలకి ఏంటంటే ఇవన్నీ వీళ్ళ కడుపులో మంటలేస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. ఏంటిది ఇది? ఫస్ట్ బతుకమ్మకు ఉంటదండి 0 acres ఉండే, మొత్తం ప్రైవేట్ అని చెప్పని అన్నది 5 ఎకరాలకు తీసుకొని వచ్చినాం. కూకట్పల్లి నల్ల చెరువు ఎన్ని ఎకరాలు ఉండే? 13 ఎకరాలు ఉండే. ఎంతకు తీసుకొచ్చినాం? 30 ఎకరాలకు తీసుకొచ్చినాం. 30 ఎకరాలకు తీసుకొని వచ్చినాం. తర్వాత తుమ్మిడికుంట ఎన్నుండే? 16 ఎకరాలు ఉండే, 30 ఎకరాలకు తీసుకొని వచ్చినాం. లేకపోతే బుర్ముకుద్దాల నువ్వు అంటున్నావు కదా, ఏమనంటే ఫాతిమా వాళ్ళని ఎవరు టచ్ చేస్తలేరు, వాళ్ళు ఏమంటలేరు. ఎన్ని ఎకరాలు ఉండే? వాళ్ళ ఏమంటారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4.5 ఎకరాలు ఉండే. ఎన్ని ఎకరాలు చేసినాం? 17 ఎకరాలు చేసినాం. లేఅవుట్ ఉండే మొత్తం లేఅవుట్ ని కొట్టినాం. ఈడ మతమనో లేకపోతే ఇంకొకటనో అనేటటువంటిది మీరు కొత్తగా క్రియేట్ చేసేదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే హైడ్రా అనేటటువంటిది ఆగదు. రేవంత్ రెడ్డి గారు సంకల్పించి చేసినటువంటిది ఏంటంటే, నువ్వు బీజేపీ కౌన్సిలర్వే కదా, అవకతవకలు ఏమైనా ఉన్నాయనుకో, ఈడీ మోడీ గారు మీ వాళ్ళే ఉండేనా? ఓ కంప్లైంట్ అయ్యా, నువ్వు కంప్లైంట్ ఊరికొస్తారు. మీ ఈడీ గారు వస్తారు, మీ మోడీ గారు వస్తారు. వస్తలేరంటే దాంట్లో దమ్ము లేదనే కదా. సింపుల్. నో శ్రవణ్ గారు కాదు, శ్రవణ్ గారు ఒక 2-3 చెరువులు చూపించి ఏదో విరోచన
శ్రవణ్ గారు ఇందాకనేమో తిరుపతి రెడ్డి ఒక్క చెరువు చేసిర్రు మిగతాదేం చేయలే అన్నారు. ఇప్పుడేమో 1-2-3 చెరువులు చేసిర్రు మిగతాదేం చేయలే అని అన్నారు. ఇంకా చేసే పాత ఇంకో 10 చెరువులు చెప్తా. ఈ వాదన చెల్లుబాటు కాదు. ఈ వాదన సరే సరే హైదరాబాద్ నాశనం చేసిర్రు మీరు. ఇక ఏదో ఉద్ధరించిన కాదు ఒక ప్రశ్న జీ టీవీ ప్రేక్షకులు అందరు కూడా చూస్తుండ్రు కదా. ఇద్దరు పార్టీలకు ఒకటే కామన్ క్వశ్చన్ వేస్తా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిన వాళ్ళు ఎవరు? మొన్న ఎన్నికలలో లాస్ట్ 5 ఏళ్ళు అయిపోయింది కదా. గెలిచిన వాళ్ళు ఏ పార్టీలు చెప్పు ఇద్దరు? ఏ పార్టీలు? ఇంకా సెకండ్ హైయెస్ట్ ఎవరు? సెకండ్ హైయెస్ట్ ఎవరు? బీఆర్ఎస్ బీజేపీలు. ఏం పొడిచిరండి వీళ్ళు? ఏం పొడిచిరు వీళ్ళు? యొక్క కార్పొరేటర్ ఏందనంటే పార్కులను వదిలిపెట్టాలి. ఇందాక భరత్ గారు తన యొక్క ఎనాలిసిస్ లో చాలా స్పష్టంగా చెప్పిండు. చాలా స్పష్టంగా చెప్పిండు. నేను ఒక్క కార్పొరేటర్ మా కార్పొరేటర్లో లేరు. మా కార్పొరేటర్ బట్ ఇవన్నీ చేస్తే వీళ్ళకి ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా. తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారంలో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, రెండో ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఏది బీజేపీ అయినా, ఈ కార్పొరేటర్లు అందరి ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి వాదన ఏంటిది? వాళ్ళు చెప్పినటువంటి ఒక మేనిఫెస్టో పాయింట్స్ ఏంటివి? అసలు వీళ్ళందరూ కలిసి ఏం చేసి నగరాన్ని అంటే ఉన్నటువంటి చెరువులను మొత్తం కుంభకర్ణులు లెక్క తిన్నారు, ఉన్నటువంటి నాళాలను మొత్తం కబ్జా చేసుకున్నారు. ఉన్నటువంటి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి మొత్తం దొంగలను పట్టేటటువంటి పోలీస్ అవతారం ఎత్తేసరికల్లా తిరుపతి రెడ్డి గారికి భారతీయుడు అయిపోయింది. ఎస్ వీఆర్ భారతీయుడు, వీఆర్ భారతీయుడు, వీఆర్ భారతీయుడు తిరుపతి అన్న. రేవంత్ రెడ్డి ఇదే భారతీయుడు, కానీ మీరు మాత్రం డకాయిట్లు. ఒకటే కాయకాయ ఎవరికూరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడరు. ఏది ఎవరు ఆక్రమించుకుంటే ఎవరి బారి నుంచి విడిపించినావు? కాలర్స్ తీసుకుందామా? పీసీఆర్ ఒకళ్ళిద్దరు కాలర్స్ కూడా తీసుకుందాం. కాంగ్రెస్ పీసీఆర్ ఒకసారి కాలర్ నెంబర్ డిస్ప్లే చేయండి. సరే, ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళు, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఇప్పుడు మీ గొలుసుపోయింది కదా అని ఇట్లా ఏమైనా లాజిక్ లేని చెప్పేసి చేతులు దులుపుకుంటారు? మరి ఎట్లా? యాక్చువల్గా పర్మిషన్స్ ఇచ్చిన నిజంగా అమాయకులు యాక్చువల్ గా ఎక్కువ బాధపడే అంశం ఏంటంటే ఈ హైడ్రా విషయంలో చాలా అమాయకులు ఇందులో బలైపోయారు. ఎవరో చెప్పు కబ్జా చేసిన పర్మిషన్స్ ఒక్క దగ్గర ఒక మేజర్ పోర్షన్ అమాయకులు ఇన్ని 100 మంది పోయారు అనేది ఒకటి చెప్పండి. హైదరాబాద్ లో చూడ వాళ్ళు వీడియోలు వద్దాను, ఆ వీడియోలు వద్దు. నేను ఇప్పుడు ఒకటి చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. నా కెమెరా నాది అటు ఇటు పోతుంది చూడు. కాదు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన వల్ల దుర్మార్గం అంట దుర్మార్గం. ఎంతమంది చచ్చిపోయారు? ఆ దుర్మార్గ కాంగ్రెస్ లోనే ఉంటే మొన్నటి దాకా. ఇప్పుడే పోయి అవతల పోయి ఎట్లా మాట్లాడుతున్నావు? జరాగు 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 తిరుపతి అన్న నువ్వు ఆగు. జరాగు తిరుపతి అన్న జరాగు తిరుపతి అన్న జరాగే. వాళ్ళు బాధలో ఉన్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతున్నారు. బాధలే అండి, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడతాం. మీకు రైట్ ఉంది, మీకు రైట్ ఉంది. క్వశ్చన్ చేయాలి. కబ్జాకారుల మీరు క్వశ్చన్ చేయట్లేదు కేసీఆర్ అంటున్నారు కదా, క్వశ్చన్ చేస్తున్నారా? అడుగుతున్నారు, చెప్పండి. నేను ఒకటి చెప్తా. అరే ఇద్దరు ఒకసారి ఎందుకు మాట్లాడిపిస్తున్నారు నాకు అర్థమవుతుంది. ఏదో బిల్డింగ్ ఎప్పుడు కూలగొడతారని అడుగుతున్నారు. ఏ బిల్డింగ్? కేబీఆర్ పార్క్ ముందు కవిత బినామీ అని చెప్పి 21 ఫ్లోర్ల బిల్డింగ్ మీ ముఖ్యమంత్రి కూలగొడదాం. ఢిల్లీకి ఏం తీసుకొచ్చి కూలగొడదాం. సాక్షాత్ రేవంత్ రెడ్డి కూలగొట్టేద్దాం. ఎప్పుడు కూలగొట్టేద్దాం. ఢిల్లీకి ఏం తీసుకొచ్చి కూలగొట్టేద్దాం. మల్లారెడ్డి గారు బిల్డింగ్ టచ్ చేసి కాదు. అరే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా శ్రవణనా? నేను ఫస్ట్ టైం నేను నీతో అవుతున్నా కానీ నేను ఒక ప్రశ్న. మీరు ఇందాక అన్నారు నేను కాదు శ్రవణ్ భాయ్ వద్దు, కాలర్ కాదు ఇప్పుడు కాదు. శ్రవణ్ భాయ్ నువ్వు కార్పొరేటర్ కదా, మీరు కార్పొరేటర్ ఉండే కదా అన్న. అండ్ తిరుపతి అన్న నువ్వైతే అమెరికాలో ఉండి దేశాన్ని మొత్తం ఒక యూనిట్ లెక్క చూసేటటువంటి పెద్ద మనిషివి. అరే నేను ఏమంటున్నా, నేను పాజిటివ్ గా అంటున్నాను. తొందరగా అడగండి, వాళ్ళు వేరే వేరే తొందరగా అడగండి.
నేను అడిగేది ఏంటిది అంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లా ఒక దగ్గర ఇగో పేదోళ్ళు ఇంతమంది అన్నారు. ఇప్పుడు నేను అందుకని మేడంని కూడా సూటి ప్రశ్న అడిగిన, టోటల్ పేదోళ్ళు ఇండ్లు ఖాళీ మొత్తం కూలగొట్టిస్తారు అనేటట్టు ఉందామా అక్కడ? ఈ రోజు 1,00,000 ఇండ్లు గ్రేటర్ హైదరాబాద్ ఏరియా అంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీలో 1,00,000 ఇండ్లు వాళ్ళప్పుడు జాగలేదని చెప్పారు ప్రభుత్వం. ఎడగట్టియాలే జాగేడుంది అన్నారు. ఈ రోజు 1,00,000 ఇండ్లు కట్టించేటటువంటి జాగ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ 100% నేను ఇంకొక మాట కూడా అంటున్నా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి దానికి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే భరత్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశం లేవనెత్తాడు. ఆ వీడియోలలో మనం చూస్తున్నాం కదా, చాలా మంది పేదలు అడ్జేస్తున్నారు అన్న. భరత్ గారు ఒక వ్యాలిడ్ ప్రశ్న లేవనెత్తింది ఏంటంటే, ఆ వీడియోలలో చూస్తున్నాం కదా చాలా మంది పాప ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటిది. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఒకరోజు ఒక ట్యాంకర్ల యొక్క మాఫియా నడిపించేటటువంటి వాళ్ళది ఆ యొక్క షెడ్ కూలగొట్టినప్పుడు వాళ్ళ కూతురుతోటి ఒక వీడియో బయట తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూలగొట్టిండ్రు, కనీసం నా వాటర్ బాటిల్ కూడా తీసుకొని ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేసిండ్రు అని. దట్ వెంట్ సో వైరల్. అది అందరినీ టచ్ చేసింది. అరే ఒక చిన్నపిల్లని ఎంత ఇబ్బంది పెట్టిండా నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్పి అది జనాలకి ఒక నెగిటివ్ సెట్ ఆఫ్ పాయింట్ లెక్క పోయింది. దాని వెనకాల కారణం ఏందనే చర్చ కూడా నేను అన్నా. కానీ అదే ఒక 8 నెలల ముంగటనో లేకపోతే 9 నెలల ముంగటనో సికింద్రాబాద్ లో మ్యాన్హోల్ లో పడిపోయి ఒక చిన్నారి చచ్చిపోయింది. దేనికోసం చచ్చిపోయింది అంటే నీళ్లు పోయేటటువంటి వెసులుబాటు లేకపోతే మ్యాన్హోల్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు. ఈ రోజు బాటిల్ తీసుకొని ఇవ్వలేదు అనేటటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒక విలన్ని చేసేటటువంటి సోషల్ మీడియానే ఇంకొక ప్రాణం పోదు అనేటటువంటి ఉద్దేశంతో చర్యలను పునరుద్ధరణ చేస్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా అంతే చెప్పుండ్రి. నువ్వు పాయింట్ కాయిన్ కి 1 సైడ్ మాట్లాడితే ఎట్లా అనా? ట్యాంకర్ల మాఫియా చెరువులకెంచి కబ్జా చేసింది కాక చెరువులకెంచి కబ్జా చేసింది కాక కాదు భరత్ ఒక సెకండ్ పబ్లిక్ ఒక సెకండ్ చెరువులకెంచి కాదన్నా ఏ వైఫల్యం ట్యాంకర్లు 30 ట్యాంకర్లు పెట్టి చెరువును కబ్జా చేసి మురికి నీళ్ళు ఇళ్ళకి సప్లై చేసేటోని నువ్వు వచ్చి రానైనా ఏమంటారు చేసుకోమని అంటారా? కొంచెమని ఉండాలి నీకు. ఆ పెట్టినోడు బీజేపీ తుంగతుర్తి నుంచి బీజేపీ ఇందాక అడుగుతున్నాడు. సామగారితో మాట్లాడడానికి కాలర్ రెడీ ఉన్నారు. నమస్తే. మొత్తం అందరితో వెంకన్న గారు నమస్తే. నమస్కారం మేడం. ఎవరితో మాట్లాడతారు? ఇక్కడ చూసారు కదా గెస్ట్లు ఉన్నారు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం మేడం. సార్ ఇప్పుడు హైడ్రా అనేది మంచి కార్యక్రమే కావచ్చు సార్. ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ పేదల ఇండ్ల వరకేనా పెద్దల ఇండ్ల వరకు కూడా అనేది? ఇప్పుడు పల్లెటూళ్ళలో 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని పిల్లల చదువుల కోసం వాళ్ళ కోసం ఏదో పిల్లల భావాల కోసం హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటే మరి వాళ్ళ ఇల్లు కూల్చేస్తుంది. వాళ్ళకైనా ప్రత్యామ్నాయం చూపించరైతుంది. ఒక ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఏదైనా చూపించిన తర్వాత వాళ్ళ ఇల్లు కూలగొట్టినా బాగుండేది. పెద్దల ఇండ్లు మాత్రం మీకు కనిపించవు, పేదల ఇండ్లు మాత్రమే మీకు కనిపిస్తాయా? మళ్ళీ స్టార్ట్ అయ్యే మాత్రమే కూలుస్తారు. అన్న పేరు వెంకన్న. మన ఊరికేంచి ఎవరైనా హైదరాబాద్ కు వచ్చి కట్టుకొని వాళ్ళ ఇల్లు కూలగట్టినటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ లో చాలా మంది ఇండ్లు కూలగొట్టారు. అది సోషల్ మీడియాలో జరిగేటటువంటి ప్రాపగేషన్. నేను మిమ్మల్ని అంటున్నా, చాలా మంది వచ్చి కట్టుకుంటూ కూలగొడుతుండ్రు అంటారు. లెట్ us not be objective. పర్టికులర్ గా అడుగుతున్నా, సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసేటటువంటిది అది. సో మీకు తెలిసిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు వెంకన్న గారు. మీకు సోషల్ మీడియాలో ఎందుకు చూస్తున్నాం మేడం? సోషల్ మీడియా మళ్ళీ అడిగే పోతాడు. అంటే సోషల్ మీడియా అనేది మొత్తం రాంగ్ అంటారా సార్? అదే కదా నేను అంటుంది. ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ తయారు చేయడం అనేటది పెద్ద కాదు. అయితే నేను ఇక్కడ ఏమంటా, కబ్జాదారులు ఎప్పుడు కూడా ముందుండరన్న. కబ్జాదారులు ఒక వాచ్మెన్ అనేటటువంటి ఒక షెడ్ వేసి పెడతారు. ఆ షెడ్ను కూలగొట్టినప్పుడు ఒక పూర్ ఫ్యామిలీ ఆడు ఉంటుంది కాబట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేస్తారు అంటారు. వాట్ వాజ్ ద రియల్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని అంటే దాని రియల్ ఇంటెన్షన్ నేనేమంటానంటే, మీరు అక్కడ ఉంటున్నటువంటి దాంట్లో చెరువులలో అది ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు మీరు లాస్ట్ టైం మూసీకి సంబంధించినటువంటిది కూడా ఆయన గుర్తు చేయాలి, నేనే గుర్తు చేసి నేను చర్చకు తీసుకొని వస్తా ఉన్నా. ఒకవేళ మూసీ యొక్క రివర్ బెడ్ల మీది అపార్ట్మెంట్ కట్టి ఉంటున్నప్పుడు డిఫెన్స్ కూడా మనకు ల్యాండ్ ఇచ్చింది కదా, అవునని చెప్పి సహకరించుకుంటే డిఫెన్స్ కూడా మనకు ల్యాండ్ ఇచ్చింది. ఉంటున్నప్పుడు నువ్వు ప్రైవేట్ గా కొనుక్కుంటే దానికి ఎంతైతే వాల్యుయేషన్ ఉంటుందో, అది కబ్జా కాబడ్డది, చెరువులో ఉన్నది, కుటుంబాలు మీరు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోండి, మేము కూలగొట్టేస్తామని మేము అనలేదు మేడం.
మేము ల్యాండ్ అక్విజిషన్ కింద చట్ట ప్రకారంగా మీరు లోన్ తీసుకొని కట్టుకుంటే మీకు ఎట్లయితే నష్టపరిహారం ఇవ్వాలనో పొరపాటు ఉన్నప్పటికీ అది చెరువులో ఉన్నప్పటికీ కూడా అదే నష్టపరిహారం 3 రెట్లు కాకపోతే 4 రెట్లు ఇస్తామనేటటువంటి ఒక అంశాన్ని మేము తీసుకొని పోయినాం. దయచేసి సోషల్ మీడియాని మాత్రమే అని అనుకుంటే కష్టం. హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ నవీన్ గారు. ఇప్పుడు ఒక్క నిమిషం నేను శ్రవణ్ గారిని అడగదలుచుకున్నా. ఒక కాలర్ తీసుకోబోయే ముందు తిరుపతి రెడ్డి గారు, శ్రవణ్ గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. పలానా చోట కామన్ మ్యాన్ కి అన్యాయం జరిగింది అని మీ దగ్గర ఏమైనా ఉందా? వదిలేండి, మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లు మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అల్వాల్లో చెప్తున్నాను క్లియర్ గా. అల్వాల్లో జొన్నబండ, ఓకే, దివ్యానగర్, బాచుపల్లి, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఈటల రాజేంద్ర స్వయంగా పర్యటించి మొత్తుకున్నాడు ప్రతిసారి. దివ్యానగర్ ఎవరిది? నల్లమల్లారెడ్డి. ఆయన చూడు ఎవరిని డిఫెండ్ చేస్తాడు, బడాబాబుల్ని పేదోళ్ళని చెప్పి మాట్లాడతారు. దివ్యానగర్ ఎవరిది? దివ్యానగర్ లో అపార్ట్మెంట్ లా ఫ్లాట్ లా 70 ఫ్యామిలీస్ అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. కొన్ని ఇండిపెండెంట్ అందులోకి రోడ్డు తీయనేలే కనీసం. ఎస్టేట్ లకు పెద్ద ప్రైవేట్ దాని సార్. దివ్యానగర్ అంటేనే నల్లమల్లారెడ్డిది. అది నల్లమల్లారెడ్డిది ప్రైవేట్ అయినది. నువ్వు నారపల్లిదే కదా నువ్వు మాట్లాడేది. అవును శవన్ గారు, నారపల్లిదే కదా. ఎవరు మరి అవి? నల్లమల్లారెడ్డివి. ఆ బడాబాబుని ఎందుకు కాపాడతారే మీరు? ఎందుకు గలీజ్ అవుతారు మీరు? అలా పేద నాయన 100 ఎకరాలు ఉన్నాడు పేదోడు ఎట్లయితాడు? మీ దగ్గర ఏమైనా ఉందా కాంక్రీట్ ప్రూఫ్? మీ దగ్గర ఏమైనా కాంక్రీట్ ప్రూఫ్ ఉందా? కాంక్రీట్ ఎవిడెన్స్ ఏముందండి? సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కావచ్చు, ఎంతమంది అభాగ్యులు ఇట్లా రొమ్ములు ఇట్లా గుండెల మీద బాదుకుంటూ ఎంతమంది ఏడిచిన సంఘటనలు చూసాం. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్లా? వీళ్ళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు సామరామోహన్ కూడా చెప్తున్నారు వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్తున్నారా? చనిపోయిన వాళ్ళు ఎంతమంది చనిపోయారండి, ఆత్మహత్యలు చేసుకున్నారు. పాపం రిటైర్డ్ ఎంప్లాయీ ఒరిస్సా నుంచి వచ్చి ఎప్పుడో 50 ఏళ్ళకి సెటిల్ అయిందట. రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇల్లును కూడబెట్టి ఏడుస్తున్నాడు. బోర్డు ఏడుస్తుంటే కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ సంఘటనలు. ఇవి కూడా ఇప్పుడు అధికారం వచ్చింది కదా, రామ్మోహన్ కనపడట్లేవు. రామ్మోహన్ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, అప్పుడు మస్తు గుర్తొస్తాయి. ఇప్పుడు అధికారం వచ్చింది కదా మనకి. అప్పుడు హైడ్రానే లేదు, ఎప్పుడు మాట్లాడుకున్నాం? అప్పుడు ఓన్లీ కబ్జాలే ఉన్నాయి. నువ్వు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వు బలం నన్ను బదనాం చేస్తావు. ఓకే, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు నవీన్ గారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నేను ఒక లైన్ చెప్తా, నా అయిపోయినాక మళ్ళీ కాలర్ తీసుకోండి. లే తిరుపతి అన్న, ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మేడం మూసీ పరివాహకంలో అన్నా మీరు ఇంతసేపు సమయం అన్నా కనీసం నువ్వు సెర్చ్ చేసినా కొన్ని వచ్చేటివేమో, కానీ నేనే కొన్ని అంశాలు చెప్తున్నానండి. మూసీ పరివాహకంలో మేడం, మూసీ పరివాహకంలో అన్న ఇనరాదే, నేను ఇక్కడ దాచిపెట్టుకోనికి ఏం రాలే, లేనిది చెప్పినా ఇక్కడ నడవదు. ఆడ భరత్ గారు పక్కన. ఇప్పుడు మూసీ పరివాహకంలో పేదోళ్ళు ఎవరన్నా వచ్చేసేసి రేకుల షెడ్లు దోమలకు బతికేటటువంటి పరిస్థితుల్లో అసలు ఆగమ్య గోచరంగా వారి యొక్క పరిస్థితి కనీసం బాత్రూమ్ లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉండే. అట్లాంటి వాళ్ళు కూడా తీసేస్తున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాకనే వీళ్ళకి చేయాలంటేటువంటి దాంతో డబుల్ బెడ్రూమ్ అకామిడేషన్ చేసినాం. 25,000 రూపాయలది ఏది మనము ఆర్థిక సాయం చేసినాం, ఇల్లు ఇచ్చినాం, 25,000 సహాయం చేసినాము. మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకి స్వయం ఉపాధి కింద వాళ్ళకి ట్రైనింగ్ చేసి వాళ్ళకి 4 రూపాయలు వచ్చేటట్టు మనం చేసినాం. ఎందుకంటే వాళ్ళు రేజ్ చేసినటువంటి కన్సర్న్ లో కూడా అర్థవంతంగా ఉండే. సార్ మేము దోమలకు బతుకుతుంది నిజమే, కానీ మేము ఈడనే ఇళ్లలో పని చేసుకుంటూ బతుకుతున్నాం, నాకు నెలకు ఒక 10,000 రూపాయలు వస్తాయి సార్, మీరు ఇల్లు గిట్ట తీసేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అసలు మీరు దోమలలో బతకాల్సినటువంటి అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినాం. ఇంకొకటి, నువ్వు అమెరికాలో కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది హైదరాబాద్ లో ఏమైందో? హైదరాబాద్ కి వస్తే తెలుస్తుంది. జరాగు ఇప్పుడు అనిచ్చి మహిళల్లో స్వయం సహాయక యొక్క దాని మీద వాళ్ళని ప్రోత్సహించి మనం ఈ రోజు ఇచ్చినాం. ఆ విజువల్స్ అయితే ఏడా మన ప్రజాభవన్ లోనైతే మనకు ఆ రోజు వచ్చి వాళ్ళందరూ మహిళలు మాట్లాడిరా లేదా? వాళ్ళ వీడియోలో ఒకటి పెట్టిస్తే మమ్మల్ని తప్పు మాట్లాడిపించిండ్రు రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అని అన్నారు. ఎందుకంటే ఆ రోజు మేము మాట్లాడడం పోయిన కూడా నేనున్నా, అందుకని నాకు అది తెలుసు అంత స్పష్టంగా. అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్టుగా యాంగ్విస్ట్ లో బాధలలో ఉంటున్నప్పుడు ప్రజలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపిస్తే కాదన్న, వాళ్ళకి న్యాయం జరిగినటువంటి వ్యవహారాన్ని కూడా మీరు చెప్పాలి. కాయిన్ కి ఎప్పుడు వన్ సైడ్ మాట్లాడకండి దయచేసి, సెకండ్ సైడ్ కూడా. మీరు కట్టించిన ఇల్లు కాదు, ముందు
బీఆర్ఎస్ కట్టించిన ఇల్లు ఇచ్చారంటున్నారా మీరు తిరుపతి గారు? మీరు పెద్ద ప్రచారం చేస్తున్నారండి. డబుల్ బెడ్రూమ్ కట్టించిన వాళ్ళు కదా అని సరే, అంటారు. బీఆర్ఎస్ కట్టించినా ఎవరు కట్టించినా అదైతే నేను ఒకటే ప్రజల డబ్బే కానీ ఒకటే చెప్తా. కేసీఆర్ ఓన్ గా కట్టించింది కాదు, రేవంత్ రెడ్డి ఓన్ గా కాలర్స్ ఒకళ్ళిద్దరు కాలర్స్ ఉన్నారు, క్లోజ్ చేయాలి ఒక 5 నిమిషాలు. హైదరాబాద్ నుంచి నవీన్ గారు ఉన్నారు. ఎస్ నవీన్ గారు నమస్తే. నవీన్ గారు లైన్ లో ఉన్నారా? నుంచి రాజేశ్వర్ రెడ్డి గారు మేడం లైన్ లో ఉన్నా, మాట్లాడండి. నాగర్ కర్నూలు. ఎవరు సార్? భరత్ సార్ గారు నమస్కారం సార్. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర నేను అధికార పక్షానికి ప్రతిపక్షానికి కూడా ప్రతిపక్షమే. వాళ్ళు తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తా, వాళ్ళ పని మీరు చేస్తున్నారు. ప్రతిపక్షానికి కూడా క్వశ్చన్ మీరేం చేస్తున్నారు పనులు మొత్తం? ప్రజల పక్షం అన్నిటికంటే మీరు చెప్పాలంటే. అవును సార్, ఇప్పుడు హైడ్రా కూలిస్తే వీళ్ళకి ఎందుకు ఇబ్బంది? తిరుపతి రెడ్డి సార్కు ఇప్పుడు నేను యాక్చువల్ గా నేను బీజేపీ పార్టీ. ఓకే, నేను బీజేపీకి వేసిన ఓటు టీఆర్ఎస్ అంటే పరిస్థితులను బట్టి కాంగ్రెస్ కి వేసిన టీఆర్ఎస్ కి వేసిన ఓటు. ఓకే, వీళ్ళు చేసే పనులు ఎట్లున్నాయి? సరే, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి కొంత కూలి చేస్తున్నారు. కూలి చేసినప్పుడు కూలిస్తే ఇబ్బంది ఏముంది? అదే కాదు, చెరువులదే కాదు కూలి అవ్వాల్సింది. ఒక రోడ్డు ఉంటే, రోడ్డు 20 ఫీట్ల రోడ్డు ఉంటే 20 ఫీట్ల రోడ్డుకు 3 ఫీట్లు కాంపౌండ్ 6 ఇంచులు జరుపుతాడు, మళ్ళీ 2 ఫీట్లు అది కడతాడు చెట్లకు పెట్టుకోనికి. ఓకే, పర్మిషన్ అట్లే ఇస్తారా చెట్లకు పెట్టుకోనికే గోడకు? సో హైడ్రా లాంటి సంస్థ ఉండాలి అంటారు. పర్మిషన్ ప్రకారంగా యాక్చువల్ గా అది హైదరాబాద్ ఒకటే కాదు, అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ ఆఫీసర్లు ఇప్పుడు చెకింగ్ చేసి మొత్తం టోటల్ గుళ్ళగొట్టుకు రావాలి ఫస్ట్. మొత్తం అన్ని మున్సిపాలిటీలో హైడ్రా పెట్టాలి అంటారు. పెట్టవలసిందే అసలు టోటల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు తినడానికి బాధ, తినడానికి ఎందుకు బాధ? ఓకే ఓకే, రోడ్లు క్లియర్ గా ఉంటే మంచిగా ఉంటుందా ఉండదా? రోడ్లు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఈ చెరువులు, ఈ ఆక్రమణల మీద ఖచ్చితంగా గట్టిగా కఠినంగా ఉండాలి అంటారు. రాజేశ్వర్ రెడ్డి ఎప్పటి వరకు కాదు రాజేశ్వర్ రెడ్డి అన్న, ధన్యవాదాలు. ఇది ఇట్లా ఉంటే నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. నేనేమంటా అంటే హైడ్రా నిజానికి కాన్సెప్ట్ మంచిది, ఎగ్జిక్యూషన్ పూర్తి స్థాయిలో జరగట్లేదు. నేను స్టార్టింగ్ అదే చెప్పా, కాన్సెప్ట్ మంచిది, ఎగ్జిక్యూషన్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే బెస్ట్ కాన్సెప్ట్. భరత్ గారు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే హైడ్రాతోని నడి రోడ్డు మీద ఉన్నటువంటి మసీదులను, దేవాలయాలను కూల్చి రోడ్డు వెడల్పు చేయమనండి. మతాలకు అతీతంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దాన్ని మతాలకు అతీతంగా జరగకపోతే మతాలతో మళ్ళీ గదే మాట మాట్లాడుతాం. గుజరాత్ లో నరేంద్ర మోడీ కూడా చేశారు. గుజరాత్ లో నరేంద్ర మోడీ రోడ్ల ఎక్స్టెన్షన్ కోసం దర్గాలు, టెంపుల్స్ ఏమున్నా సరే అన్ని కూలగొట్టడం కాదు, అంటే వాటి గౌరవప్రదంగా రిప్లేస్ చేసి కూలగొట్టాలని మాట్లాడొద్దు, రిప్లేస్ చేసి దాని యొక్క విశిష్టతను కాపాడుకుంటూ, దాన్ని గౌరవించుకుంటూ, దాన్ని ఎట్లా సమస్యకు పరిష్కారం కూలగొట్టి పడేసేయాలంటే మీకు అలవాటు అట్లా మేము చేయమంటాం. గుడ్లని కూలగొట్టేసేయండి అంటే మేము గుడ్లను అట్లా కూలగొట్టేసాం. మేబీ రామ్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళీ ఇందాక అబ్జెక్షన్ చేస్తున్నారు లైన్ ఇప్పుడు తిరుపతి అన్న, ఒక్క సెకండ్, రాజకీయానికి వాడక తిరుపతి అన్న దమ్మొస్తుంది. నా ఉద్దేశం అది కాదు. సరే, మీరు చెప్పిందని ఆయన వాడుకుంటున్నారు. రాజకీయం అన్న ఒకటి కాదు తిరుపతి అన్న, నాకు నువ్వంటే చాలా ఇష్టం. పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఏమేం చేయాలి అన్ని చేయాలి, వ్యతిరేకిస్తలే. మీరు టీవీ9 ఆఫీస్ ముంగడ పబ్లిక్ ఏమేం కావాలంటే మీరు కబ్జాలు చేస్తే మిమ్మల్ని వెల్కమ్ అని సపోర్ట్ కొడుతున్నారు. అదే మేము చేయాలి. తిరుపతి ఆర్ శవన్ భాయ్ ఆర్ తిరుపతి ఇద్దరు కూడా హైడ్రా ఇప్పటి వరకు ఇన్ని భూములు మనం తీసుకున్నాం కదా, ఈ తీసుకున్నటువంటి భూములు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినామా? ప్రజల కోసం తీసుకుంటున్నాం. 1,00,000 ఇండ్లు ఈ రోజు హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు కడుతున్నాం. జాగలేదన్నటువంటి ప్రభుత్వం నుంచి బ్రహ్మాండంగా 1,00,000 ఇండ్లు పేదలకు పంచేటటువంటి వ్యవస్థని రేవంత్ రెడ్డి గారు 10 మంది కబ్జాదారుల మీద చర్యలు తీసుకుంటే నేనేమంటున్నా మేడం, మీరు రాష్ట్రాన్ని అమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని అసలు రానియ్యరు. నేను మర్చిపో నేనేమంటున్నా, పట్టుమని
కానీ ఒక 10-15 మంది కబ్జాదారుల మీద యాక్షన్ తీసుకుంటే 1,00,000 మందికి పేదలకు ఫాస్ట్ గా ఇద్దరు కాలర్స్ ఉన్నారు, తీసుకుందాం. ఎస్, నేనేమంటున్నా ఈ రోజే కాదు హైడ్రా పెట్టిన అన్న కాలర్ ఉండంట తర్వాత సంగారెడ్డి నుంచి పేపర్ మీద ఒకటి నవీన్ హైదరాబాద్ ఉన్నారా? ఓకే లేరు. నవీన్ హైదరాబాద్ లేకుంటే సంగారెడ్డి బోరబండ నుంచి సంగారెడ్డి గారు. ఎస్, నమస్తే భారత్ గారు. నమస్తే. నమస్తే. నేను ఇలా సున్నంచెరు కిందనే ఉంటా, నేను మామూలు కిరాయికే ఉంటా. ఓకే. వాస్తవంగా ఇండ్లు కూడా కొడుతున్నారు అంటారు కదా, ఈ సున్నంచెరు మొత్తం మీడియాలో చూపించారు ఏమని మొత్తం ఇండ్లు కూడా కొట్టిదని. అసలు ఇండ్లే కావాలి, వాళ్ళు గుడిచెలు వేసుకొని బిజినెస్ చేస్తారు అందరు తీసుకొని గుడిచెలు వేపించుకొని వాళ్ళకి 2,000 వాళ్ళని ఫ్రీగా పెట్టిరాడా. అసలు చాలా మంది మీడియాలో ఏమి ఇచ్చారు, నేను ఆనే ఉన్నా కుల వచ్చేటప్పుడు నేను దాని కిందనే ఉంటా. నేను వాస్తవంగా ఎవరి ఇల్లు కావాలి, ఇల్లే కావాలి, రేపుల చెట్లు. అది ఎవరు వాటర్ ట్యాంకర్ ఉంటాయి కదా, పెట్టిరు. ఆ ట్యాంకర్ రేట్ ఇంకోటి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ ట్యాంకర్ రేట్ పాపము ఇక్కడ అయ్యప్ప సొసైటీ ఈ కాకరీస్ మొత్తము నిద్ర పట్టది. హలో, ఎస్. సో అక్కడ మీరు జరిగింది, ఆ సున్నం చెరువులో జరిగింది జెన్యున్ గా కూల్చివేతలే అంటారు. జెన్యున్ గా చెప్తున్నా, ఎవరు ఎవరి ఇల్లు సొంతం కావాలి మొత్తం అంటే జెన్యున్ గా కూల్చేయడం కరెక్టే అని అంటారు అక్కడ బడాబాబులు. సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ అంటున్నారు, మీరే సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మరి దాని ఫేక్ నేను సోషల్ మీడియా కాదండి, స్పోక్స్ పర్సన్ నేను మీడియా కమ్యూనికేషన్ సోషల్ మీడియా కూడా అప్పగించాలి, అక్కడికైనా డిమాండ్ సోషల్ మీడియా కూడా మీకు అప్పగించారు. ఆల్రెడీ నా నెత్తి మీద బరువు చాలా ఉంది సార్. ఇంకో కాల్ ఉన్నారు, ప్రభులింగం సదాశివపేట. ఇంకో కాలర్. ప్రభు గారు నమస్తే, మాట్లాడండి సార్. ఏం లేదు సార్, అది హైడ్రా మంచిదే సార్. వీళ్ళు అనవసరంగా రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఇక్కడ మన వేరే పార్టీ వాళ్ళు. చూడండి, రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాల్స్ తీసుకోండి. మేము అందుకనే పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తాం. ఇవి జెన్యూన్ కాల్స్. లేదు సామ గారు, ఆయన అన్నారు కాబట్టి శ్రవణ్ గారు, కాళేశ్వరం విషయంలో కూడా ఇలాగే గవర్నమెంట్ అనుకుని ఉండొచ్చు, మేమేదో క్రియేట్ చేసింది. ఇవన్నీ జెన్యూన్ కాల్స్. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు? చర్చలో కాలర్స్ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే పబ్లిక్ ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ తెలియాలి ఏమనుకుంటారు. అసలు రామ్మోహన్ గారికి కాల్స్ తీసుకున్నట్టు తెలియదు శ్రవణ్ గారు, పాపం ఆయన ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ. అది జెన్యూన్ కాదు, ఈ కాల్స్ సిస్టమ్ ఉంటే సంగతి తెలియదు నాకు. తిరుపతి గారు ఏదో చెప్తున్నారు, ఒక నిమిషం. పోల్ రిజల్ట్స్ అది జెన్యూన్. ఏం చెప్పింది? కాంగ్రెస్ సోషల్ మీడియా అప్పుడు పెడితే ఫామ్ హౌస్ పాలన పెట్టారు, రేవంత్ రెడ్డి ప్రజాపాలన పెట్టారంటే ఫామ్ హౌస్ పాలన పెట్టారు. జూబ్లీస్ రిజల్ట్ కరెక్ట్ కాదు, మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్ కాదు అని అప్పుడు పోల్ లో చెప్పారు. అదే తిరుపతి యు ఆర్ ఏ డిజిటల్ బాయ్ కాదు, యు ఆర్ ఏ డిజిటల్ బాయ్. ఆన్లైన్ లో పెట్టిందంటే కరెక్ట్ అంట, జూబ్లీస్ ఫలితాలు కరెక్ట్ కాదు, పంచాయతీ ఎన్నికలు కరెక్ట్ కాదు, మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్ కాదు, ఏవి కరెక్ట్ కాదు. ఆన్లైన్ లో వచ్చిందే కరెక్ట్, కాబట్టి హైడ్రా మంచిది కాదు. నేను మళ్ళా రిపీట్ చేస్తున్న ఈ డైలాగు. నేను మొన్ననే గన్ పార్క్ గన్ పార్క్ అన్నా, మీకు తిరుగులేని నియోజకవర్గం ఒకటి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కాదు తిరుపతి మేము ఎన్ని చేసినా కాదు తిరుపతి అన్న, ఒకటి మాత్రం మేము కూడా ఒప్పుకోవాల్సిందే, మీకు తిరుగులేని నియోజకవర్గం ఒకటి మాత్రం ఉంది. అది మేము దాన్ని దాటాలంటే చాలా కష్టం. ఇక మాకు ఏంటిది అంటే ఆన్లైన్ నియోజకవర్గం మీది ఓన్లీ ఆన్లైన్ నియోజకవర్గం, గ్రౌండ్ మీద ఉండదు మీది. నమస్తే మేడం, ఇది జీతేల్ కదా? జీతేల్ చెప్పండి. జీ తెలుగు న్యూస్ హైడ్రాక్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు? అవును మేడం, హైడ్రా మంచి పనులు చేస్తున్నది. దానికి సమాధానం కూడా మన రామ్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి సమాధానం చెప్తున్నారు. పెద్ద సమాధానంలో అంత వీళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు మన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా, అంత చురుకుగా రామ్మోహన్ రెడ్డి గారు బాగా సమాధానం బాగా చెప్తున్నారు. రంగనాథ్ గారు చేసేది కూడా ఎక్కడో కొన్ని తప్పులు ఉండొచ్చేమో కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు. నాకు మంచి రంగనాథ్ గారు, మీరు ప్రోగ్రామ్ చూస్తే మరి మాకు హ్యాపీ ఫీల్ అవుతారేమో. నెక్స్ట్ కాలర్ శంషాబాద్ నుంచి నరసింహరావు గారు ఉన్నారు. నమస్తే నరసింహరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల
హైదరాబాద్ కు చాలా ఉపయోగంగా ఉందండి ఇది. ఓకే. ఎందుకని అంటే మా దగ్గరలో శంషాబాద్ దగ్గర పంజాబ్ పార్క్ పక్కన ఒక 9 ఎకరాల ల్యాండ్ కబ్జా గురైంది. అది తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్ అండి అది. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఏమైందంటే మొత్తం కబ్జా గురై దానికి మొత్తం ప్లాట్లు చేశారు. అయితే ఒక్క కాంప్లీట్ చేయడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ వచ్చి మొత్తం దాన్ని కూలగొట్టేసింది. ఓకే. అదండి. ఓకే. సో చూసాం. ఇంకొకరు మధుసూదన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి లాస్ట్ కాలర్. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. హైడ్రాపై ఏం చెప్తారు? చూస్తున్నారా డిబేట్? యాక్చువల్లీ వీళ్ళు స్టార్ట్ చేసింది ఒక కాన్సెప్ట్ లో మేడం, కానీ ఇప్పుడు తప్పుతో పోతా ఉంది. అయ్యో చెప్పండి ఏంటో. సూపర్. ఆ లీడర్ గారి పేరు ఏంటో చెప్పారు, కానీ అది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పడం కరెక్ట్ చెప్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు చేసే పని మాత్రం కరెక్ట్ లేదు. ఏ విషయంలో అన్నా అంటే ఆనెస్ట్లీ ఆస్కింగ్. ఏ విషయంలో అంటే మేముండే లొకేషన్ ఏవి నగర్ 1, ఆది వెంకటేశ్వర స్వామి నగర్ 1. అది 78 ఎకరాల ల్యాండ్ అండి. ఎక్కడ ఇది? 78 ఎకరాల ల్యాండ్. అందులో 1.5 ఎక్కడ ల్యాండ్ గవర్నమెంట్ కలిసిందని మొత్తం ఆపేశారు. ఏ ఏరియా అండి అది? ఇబ్రహీంపట్నం అండి. ఇబ్రహీంపట్నం. ఓకే. అనేది అవుటర్ రింగ్ రోడ్ బయట కదా? వస్తుందండి తుర్కయాంజల్. ఓకే. తుర్కయాంజల్ అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపలికే వస్తుంది. అచ్చా, లోపలికి కవర్డ్. ఎంజాల్ అంటే ఏమైందన్నా? ఏంది సమస్య? ఏంటిది సమస్య? ఒకసారి మళ్ళీ చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. 33 years బ్యాక్ 93 అండి వెంచర్ చేసింది. ఓకే. అది 78 ఎకర్స్ ల్యాండ్ అండి మొత్తం వెంచర్ అయ్యింది. ఓకే. అందులో 1.10 అంటే ఎకరం బావు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని మొత్తం 75 ఎకరాలు మొత్తం ల్యాండ్ మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. ఓకే. అది హైదరాబాద్. దానికి మొన్న సాటర్డే రోజు ఎంఆర్ఓ గారిని అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారిని పిలిపించారు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఇక్కడ మేము సర్వే చేయలేమని ఇంత త్వరగా, చాలా టైం పడుతుంది, మీకెవరికన్నా ఎమర్జెన్సీ ఉంటే మండలానికి రండి, మీ పట్టా ఏదైతే ప్లాట్ ఉందో అది మాకు ఇవ్వండి, అది మీ దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ లకు వస్తుందా లేదా అది మేము సర్టిఫికేట్ ఇస్తామంటారు. ఏవీ నగర్ అంటే అది ఎక్కడికి అన్నా? ఏవీ నగర్ అంటే అది phase 1, phase 2, phase 3 అని ఉంటాయా? phase 1 సార్, phase 1 మెయిన్ రోడ్ ది. ఓకే. phase 1. ఓకే. 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 అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ది, హైదరాబాద్ అని కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ది. ప్రోబిటరీ లిస్ట్ లో పెడితే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నిజంగానే ఆ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. మొత్తం పెట్టనీకి లేదు నిజంగా కూడా. ఓకే. ఓకే. కలెక్టర్ గారి దగ్గర తీసుకొని పోండి. మొత్తం ఎట్లా పెడతారు ఎకరాంకుంటే? శ్రవణ్ గారు చెప్పండి. క్లోజ్ చేయాలి. శ్రవణ్ గారు చెప్పండి. నేను ఒకటే నిమిషం అడుగుతాను. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నా, ఇందాక నుంచి కూడా చెప్తున్నా, వింటలేదు. ద కాజ్ ఆఫ్ హైడ్రా ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ బ్యాడ్. ఓకే, పేపర్ మీద కాజ్ రైట్, కానీ ద వే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ రాంగ్. సెలెక్టివ్ గా కొట్టడం అనేది రాంగ్ అనేది మేము అప్పుడు చెప్తున్నాం. ఫాతిమా కాలేజ్ కానివ్వండి, మల్లారెడ్డి గారు కానివ్వండి, ఇంకా బడా లీడర్లు కానివ్వండి, కొన్ని కానివ్వండి, ఇవి సెలెక్టివ్ గా చేయకపోవడం. కొన్ని బడా బడా బిల్డర్లు కుక్కట్పల్లి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది, మీ జర్నలిస్ట్ లో అనేక సార్లు మీడియాలో చెప్పినటువంటి సందర్భం, అనేక పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నటువంటి బిల్డింగ్ లను టచ్ చేయకపోవడం, మాత్రమే టచ్ చేయడానికి. తిరుపతి రెడ్డి గారు హైడ్రా ఉద్దేశాలు కరెక్టేనండి. చెరువుల పునరుద్ధరణను, వాటిని ఎన్క్రోచ్మెంట్ అందరం దాన్ని ఎవరం కూడా సమర్థించట్లేము. అది కరెక్టే ఉద్దేశం. మరి ఎందుకు హైడ్రా తీసేస్తామంటారు మీరు అధికారంలోకి వస్తే? ఒక్క నిమిషం రామోహన్, ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను వద్దు, మన టైం వేస్ట్ చేయొద్దు. అయితే పేదవాళ్ళ కన్నీటి దారుల మీద కాదు, ధనికులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎట్లా అంటే, మా కాంగ్రెస్ నాయకులు కూడా గులగొట్టాం. ఇగో మా అనుముల రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారి ఇల్లుతోనే స్టార్ట్ చేస్తే ఈ చిత్తశుద్ధి కనపడేది. తన ఇంటి నుంచే స్టార్ట్ చేస్తే తిరుపతి రెడ్డి గారు ఈ తిరుపతి రెడ్డిని బాగా వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో నాకు మంచి మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే
ఒక్క నిమిషం అన్న, నేను కంక్లూడ్ చేయనండి ప్లీజ్, ఒక్క నిమిషం. తన కుటుంబం నుంచే గనక అది స్టార్ట్ చేసి ఉంటే చాలా గొప్పగా కనిపించేది కార్యక్రమం. తనకు అనుయాయులందరూ, ఇప్పుడు మంత్రులు చాలా మంది ల్యాండ్స్ అని ఎంకరేజ్ చేశారు, ఫామ్ హౌస్ కట్టారు, వాళ్ళందరికీ కూలగొడితే బాగుంటుండే. సినిమా యాక్టర్ నాగార్జున కూలగొట్టారు, వెంకటేష్ సీఎం కుంది, సినిమా యాక్టర్ వెంకటేష్ సీఎం కుంది కూలగొట్టలేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమంటావు, నాగార్జున నచ్చలేదు, వెంకటేష్ నచ్చింది కాబట్టి వదిలేసిన. అది క్లియర్ గా చెప్తున్నారు. పార్షియాలిటీ చూపించద్దు అని చెప్తున్నారు. చెప్తారు డెఫినెట్ గా, చెప్పండి. ఏది ఏమైనా పేదల పక్షాన నిలబడి పెద్దన్న లెక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు కాపాడుకుంటా, వాళ్ళ ఆస్తి అయినటువంటిది వాళ్ళకే పంచుకుంటా, పెద్దోళ్ళు వచ్చి ధనవంతులు వచ్చి దండం పెట్టినా వదిలిపెట్టకుండా ముందుకు పోయేదే హైడ్రా. ఇదే రంగనాథ్ గారికి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి ప్రజల సాక్షిగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారి పక్షాన నిలబడతాడు. ఈ రోజు హైడ్రా అనేది ముందుకు సాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు, శ్రవణ్ గారు, తిరుపతి రెడ్డి గారు. సో మొత్తానికి హైడ్రా కాన్సెప్ట్ మంచిది, 100%. దాన్ని మెటీరియలైజ్ ఈ 2.5 సంవత్సరాలైనా పర్ఫెక్ట్ గా చేస్తే బాగుంటది. నేనైతే కాలర్స్ చూసి ప్రభుత్వానికి అర్థం కావాలి, నేను కాళేశ్వరం విషయంలో వ్యతిరేకంగా వచ్చింది, హైడ్రా విషయంలో పాజిటివ్ వచ్చింది. నేను కాలర్స్ చూసి నేను కూడా సర్ప్రైజ్ అయినా. మోస్ట్ ఆఫ్ ది కాలర్స్ ఆర్ పాజిటివ్ టువర్డ్స్ హైడ్రా. ఇది మీరు ప్రభుత్వం ఫీడ్బ్యాక్ కూడా చేయించాలి. అందరూ ఏదో రామ్మోహన్ రెడ్డి కాల్ చేయించారంటారు, ఆయన కాలర్స్ వద్దు అన్నాడు, బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాల్స్ పాజిటివ్ వచ్చాయి. సో కాళేశ్వరం విషయంలో అయినా లేదా హైడ్రా విషయంలో అయినా వీఆర్ ప్లేన్. మీ జీ తెలుగు న్యూస్ మేము ఎందుకు పబ్లిక్ ఒపీనియన్ డిఎన్ఏలో తీసుకుంటాం అంటే ఏదో స్టూడియోల నుంచి మనం మాట్లాడడం కాదు, గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏమనుకుంటారో కూడా తెలియాలి, అది మీనింగ్ఫుల్ గా. సో అది ప్రభుత్వం అయినా ప్రతిపక్షం అయినా తీసుకోవాలి ఫీడ్బ్యాక్ ను. థ్యాంక్ యూ సామా రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ భరత్ ఫర్ ద అనాలిసిస్. సో మొత్తానికి కామన్ పీపుల్ నుంచి కాల్స్ తీసుకుంటే చాలా పాజిటివ్ వచ్చింది హైడ్రా విషయంలో, బట్ ఇక్కడ పార్షియాలిటీ జరుగుతుంది అనేది, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇది ఎక్కువగా ఇది కనిపిస్తోంది. సో ఇది అయితే చూపించట్లేదు, మేము అందరినీ ఒకేలా చూపిస్తున్నామని చెప్తున్నారు. హైకోర్టు చెప్పినా సరే రంగనాథ్ ని నేను సపోర్ట్ చేస్తాను ఈ సీఎం చెప్పడం ముందు ఎలా ఉంటుందో, హైడ్రా ఇంకొంచెం స్ట్రిక్ట్ గా అవుతుందా లేకపోతే అందులో ఏమైనా చేంజెస్ చేసి ముందుకెళ్తారా అనేది చూడాలి. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.